కణిక సాదరంగా ఆహ్వానం పలుకుతూ చేస్తున్నటువంటి విన్నపం ఏంటి అంటే, నిజంగా మీకు కణిక స్ఫూర్తి ద్వారా మేము అందిస్తున్నటువంటి ఈ స్నేహ హస్తం మీకు నచ్చితే, మీ వంతుగా మీరు ముందుకు రండి. మీ వంతుగా ప్రతిసారి కణిక స్ఫూర్తిలో మేము ఎక్స్‌ప్లోర్ ఇంగ్లీష్ అనబడే ఒక ఛానల్ ద్వారా కణిక స్ఫూర్తి గూడా పెట్టాము. కణిక స్ఫూర్తి, కణిక కవనశాల కేవలం స్వలాభాపేక్షం అనేది లేకుండా కేవలము మా వంతు సహాయాన్ని సమాజానికి అందించాలనే ఒక కాన్సెప్ట్‌తోనే ఉంది కనుక, కణిక ఎక్స్‌ప్లోర్ ఇంగ్లీష్ సంబంధించిన నోటిఫికేషన్ ఏవైనా వచ్చినా, వాటికి కణిక స్ఫూర్తిలో కేవలం ఈ మోటివేషనల్ స్టాక్ అందుకునే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అది అనౌన్స్‌మెంట్ గ్రూపు. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి అందులో వచ్చే స్పీకర్స్‌కి సంబంధించినటువంటి లింక్ ఇదే లింక్ ఉంటుంది. స్పీకర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. అలా వచ్చినప్పుడు అందరూ మీకు రియల్‌గా ఇది ది బెస్ట్ అనిపిస్తే, మీ వంతుగా ఒక 15, 20 మందికి రియల్‌గా వీళ్ళకి ఈ మాటనందిస్తే, వీళ్ళకి ఓదార్పునందిస్తే, వాళ్ళు చాలా వాళ్ళల్లో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించి ముందుకెళ్ళడమే మనం చేసే సహాయం. సేవ అంటే మనం ఎవరిని చేయబట్టి నడిపించక్కర్లేదు. ఎవ్వరి అవసరం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఏబుల్డ్. డిఫరెంట్‌లీ ఏబుల్డ్. ఎవ్రీవన్ హాస్ ఎ లేటెంట్ ఎబిలిటీ. ఈ భూమండలం మీద జన్మించిన సర్వమానవులు, సమస్త జీవరాశికి కూడా శక్తి ఉంటుంది. ఎవరి శక్తి వాళ్ళకి, కొంతమందికి హనుమంతుడిలాగా వాళ్ళ శక్తి వాళ్ళకు తెలీదు. అలా ఎవరో ఒకరు వాళ్ళ శక్తి చూడు నాయనా, అమ్మా చూడు తల్లి నీలో ఇంత శక్తి ఉంది అని తల్లి, తండ్రి, గురువు, దైవము, స్నేహితుడు, హితుడు, ఆత్మీయుడు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా మారి వాళ్ళకి స్ఫూర్తిని అందిస్తారు. అదే కణిక స్ఫూర్తి యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. మేము సమాజం ద్వారా ఎంతో తీసుకున్నాము, విద్యావంతులమైనాము, ఉద్యోగాలు చేస్తున్నాము, చేశాము. మా వంతు మేమేమైనా అందించగలమా అనుకున్న మా కణిక టీమే దీనికోసం నిలబడి ఉంది. ఆ కణిక టీంలో ఈరోజు ఎవరెవరున్నారో నేను చూస్తాను. రమేష్ గారొచ్చారు, గిరిజారాణి గారొచ్చారు. వాళ్ళంతా మా కణిక స్ఫూర్తిలో భాగం. కణిక టీంలో అడ్మిన్స్ వాళ్ళందరూ కూడా. మేమందరం కలిసి మా తపనతో మీ ముందుకొచ్చాము. మీకు నిజంగా నచ్చితే ఇప్పుడు కాల్‌లో ఉండగానే మిగతా వాళ్ళకి పంపండి. ఎవరైతే నీడెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయండి. ఎంతో మోటివేషన్ తీసుకుంటాం. సామాజిక స్పృహ మనలో మరచిపోతే మనకి మనము మన వంతు సహాయాన్ని ఏమందించగలము అన్నది కణిక స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం. సేవ ఇవ్వడానికి, ప్రేమనివ్వడానికి కావాల్సింది మనిషిని మరో మనిషి మనిషిగా గుర్తించడం. సర్వమానవాళి సమస్త జీవరాశి కూడా ఒకరే అన్న భావనను కలిగి ఉండడం. అది ఊరికే మాటల్లో చెప్పడం కాదు, ఇంప్లిమెంటేషన్ చేయడం. ఆ దిశగా ఉన్నటువంటి వ్యక్తుల సమూహం యొక్క పయనమే ఈ కణిక స్ఫూర్తి. ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి కాల్‌లో ఆహ్వానిస్తూ ఈరోజు వచ్చినటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారు శ్రీ పెసరు లింగారెడ్డి గారు. వారి గురించి చెప్పడానికన్నా ముందు వారి ఆత్మీయత, వారి యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ, వారి వ్యక్తిత్వము ఎలా ఉంటుందంటే, ఆ పర్సన్ ఒక డౌన్ టు ఎర్త్, విజ్ఞానవంతులు, దాంతో పాటు ఆంగ్ల భాష ఉపాధ్యాయులు. నాలాగే ఆంగ్ల భాష ఉపాధ్యాయులు, పైపెచ్చు నాలాగే వారికి కూడా తెలుగంటే విపరీతమైన ప్రేమ, అభిమానము, మాతృభాష ఎడల అనన్యమైనటువంటి మమకారము. మమకారం ఉంటే సరిపోదు, దాని మీద పట్టు కూడా ఉంది. అలా పట్టు ఉంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ విద్యార్థులందరినీ కూడా వాళ్ళ చేత కూడా రచనలు, పాటలు, గేయాలు రాయిస్తూ విద్యార్థి లోకాన్ని కూడా జాగృతపరుస్తూ తన యొక్క డిస్ట్రిక్ట్‌లో ఎల్టా మెంబర్‌గా, అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అద్భుతమైన చైతన్య గీతాలు అందించినటువంటి వారు. ఇప్పటికి 8 పుస్తకాలు ఆవిష్కరణ చేసుకున్నారు. ఇదంతా ఒక వైపైతే, వీరు పెసరు లింగారెడ్డి గారు నటులు కూడా, గేయ రచయిత కూడా, స్క్రిప్ట్ రాస్తారు, షార్ట్ ఫిల్మ్స్ రాస్తారు. ఇలా సామాజిక మాధ్యమాలను ఫుల్ యూటిలైజేషన్ చేస్తారు. ప్రతి మనిషి యొక్క హృదయం వరకు వెళ్ళడానికి వారు చేస్తున్నటువంటి సామాజిక సేవ అంతా ఇంత కాక గొప్ప సోదరులు, గొప్ప మానవతావాది, గొప్ప తండ్రి. అంతేకాకుండా తన కూతుర్ని డీఎస్పీగా చేశారు ఈ మధ్యనే. ఇలా భవిత కేంద్రాల సమన్వయకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెసరు గారంటేనే పెసరు. వారికి ఇంక ఏదీ లేదు. 2006లో కూడా ఎన్‌సీఈఆర్‌టీ శిక్షణా శిబిరంలో న్యూఢిల్లీలో వారు పార్టిసిపేషన్ చేశారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీసు, ధూమపానము, మద్యపానము, ఎన్నిటి మీదనో అద్భుతమైనటువంటి ఉద్యమాలను నడిపిస్తూ తను ఒక మానవతావాదిగా, మానవీయ గుణములను ఓతప్రోతము చేసుకున్నటువంటి గొప్ప ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవా సంస్కర్తగా, కవిగా, నటుడిగా, సాహితీవేత్తగా, ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వరదుని విలాపం లాంటి ఈ మధ్య ఒక సెన్సేషనల్, అంటే నాకు బాగా నచ్చింది. దాంతోపాటు చాలా రాస్తూ లఘు చిత్రాలను షార్ట్ ఫిల్మ్ మేకర్గా కూడా ఉన్నారు. తాను ఏదైతే ఈ డిజేబుల్డ్
వాళ్ళను డిసేబుల్డ్ గాడు, దే ఆర్ నాట్ డిసేబుల్డ్, దే ఆర్ సెపరేట్లీ ఏబుల్డ్ అని తాను చేసినటువంటి వర్క్ని తీసుకొని నేను ఇది ప్రజెంట్ చేస్తాను అంటూ మాకు వచ్చారు. మా కణికలో వారు కూడా ఒక భాగమే, మా కవికులంలో వారు మా తోబుట్టువు, వారు నాకు సోదర సమానులు, సోదరులే సమానులు అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నా ప్రియమైన సోదరుడు, నాకెంతో ఆత్మీయుడు, ఈరోజు శ్రీ పేసరు లింగారెడ్డి గారిని మన కణికలో తమ యొక్క టాక్ని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు కాల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు నిజంగా ఏమాత్రం అన్నా కూడా ఈ మా కాన్సెప్ట్ మీకు నచ్చితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, కణిక స్ఫూర్తిలో అందరినీ జాయిన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 12th రోజే మేము ఇంకొక అద్భుతమైనటువంటి స్పీకర్ని తీసుకొని మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. అది మీరు వినడానికి ఇదిని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళండి. మీరు చేయాల్సిందల్లా మంచి స్ప్రెడ్ చేయడమే తప్పిస్తే దీనివల్ల మనం ఇంకా ఏది లాభాపేక్ష లేదు. లాభాపేక్ష అంటే ఇది మనము పుణ్యాన్ని మూటగట్టుకున్నట్టే, అందరూ హృదయాలలో స్థానం సంపాదించుకోవడం తప్ప ఇంకేమీ కాదు. అంతకు మించిన గొప్ప సర్వీసు, హృదయంలో స్థానం పొందడానికన్నా గొప్ప నిధి ఏది ఉండదు. అలాంటి గొప్ప వ్యక్తి, ఎందరో హృదయాలలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి, నా హృదయంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నా ప్రియ సోదరుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ పెసరు లింగారెడ్డి గారిని నేను సాదరపూర్వకంగా సభకు ఆహ్వానిస్తున్నాను. ఓవర్ టు యూ సార్. స్వాగతం. మిత్రులారా అందరూ మీ లవ్ ఎనర్జీస్ని ఇచ్చి స్వాగతం పలకండి ఒక్కసారి. వెల్కమ్ టు. మీరు మ్యూట్లో ఉన్నారు. మీరు మ్యూట్లో ఉన్నారు. రమక్క, ముందుగా మీకు నమస్కారం. అందరికీ, మిత్రులందరికీ, మేడమ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం, వనక్కం. థ్యాంక్ యూ. ముందుగా కణిక, కణిక అంటే అందులోనే ఉంది, ఆ పేరులోనే ఉంది కణిక, నిప్పు కణిక. నిప్పు కణిక లాంటి రమాదేవి గారు ఒక నిప్పు కణిక లాంటి కార్యక్రమాన్ని తీసుకొని స్ఫూర్తి అనేది ఒక పదాన్ని జోడించి మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలని మనము వాటిని స్పృశించుకుంటూ ఈ మాటే మంత్రంగా ఈ ప్రయాణం చేస్తున్న మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారంటే అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నట్టే లెక్క. అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం చేసే ఈ రైలు బండిని మనము దేశాలకి వ్యాపింపజేయాలి. అది ఒక విమానంగా మార్చాలి. విమానంగా మార్చడం అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో ఈ మన ఆన్లైన్లో వర్చువల్లో ఉన్నామంటే ఆల్రెడీ విమానం ఎక్కినట్టే లెక్క. ఈ విమానాన్ని అన్ని దేశాలకి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ముందు ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనం ఇంగ్లీష్ భాషను తీసుకొని కూడా కార్యక్రమాలు చేసే అవసరం ఉంది. అప్పుడు ఆ అన్ని దేశాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ ప్రయాణాన్ని వ్యాపింపజేసి ప్రపంచంలో ఎక్కడైనా కానీ పీడితులు, తాడితులు, సమాజంలో అణగారిన వర్గాలు, అదేవిధంగా అవసరం ఉన్న ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి మన యొక్క స్ఫూర్తిని మనము చేరవేయాల్సిన భాగ్యం కల్పిస్తున్నటువంటి ముందు రమక్కకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకన్నా చిన్నవారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను ముందుగా. ఇక ఇందాక రమాదేవి గారు చెప్పినట్టు నేను అనుకోకుండా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఈ రోజు తీసుకున్నటువంటి అంశానికి ఎందుకో అటాచ్ అయిపోయినాను నాకు తెలియకుండానే. అది అనుకోని సంఘటన లాగా ఒకరోజు ఏదో స్టేట్ లెవెల్లో టెస్ట్ రాయడం వల్ల నాకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా అవకాశం వచ్చింది. అది యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను పనిచేస్తుంటాను ఉపాధ్యాయుడిగా. ఈ గత సంవత్సరం నుంచి ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సమ్మిళిత విద్య అంటే విద్యలో భాగంగా విద్యార్థులకు అన్ని పాఠశాలల్లో మనందరికీ తెలిసిన విషయమే, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రెగ్యులర్ స్కూల్స్లో చెప్పేటటువంటి బోధనకు తోడుగా ప్రభుత్వం ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వారి కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రతి మండల కేంద్రంలో ఒకటి, అదేవిధంగా మండలంలో ఉన్న జనాభాను బట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యేక అవసరాల పిల్లలను బట్టి మరొక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 17 మండలాలలో 17 భవిత కేంద్రాలు, 17 నాన్ ఐఈఆర్సి అంటారు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్స్, మొత్తం 34 సెంటర్లు ఉన్నాయి. అందులో సుమారుగా 480 నుంచి 500 మంది మనం చెప్పుకుంటున్నటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్లకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి భగవంతునికి ముందుగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సుమారుగా 26-27 సంవత్సరాలు అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో కూడా కలిపి 30 సంవత్సరాలకు పైగా నేను విద్యార్థులకు బోధన చేస్తున్నప్పటికీ కూడా గత సంవత్సరం నుంచి చేస్తున్నటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి బోధన చేయడము, అదేవిధంగా వారికి సౌకర్యాలు కల్పించడము, వారి యొక్క బాగోగులు చూసుకునే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగానే గత సంవత్సరం నుంచి నేను చేసినటువంటి 1-2 విషయాలు మాత్రమే చెప్తాను. అందులో భువనగిరి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక భవిత కేంద్రం ఉన్నదండి. ఆ భవిత కేంద్రంలో జిల్లా పరిషత్ ఆఫీస్కి, మండల పరిషత్ ఆఫీస్కి మధ్యలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు అక్కడ అకామిడేషన్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి 2 కార్యాలయాల మధ్య చిన్న డిస్ప్యూట్ రావడంతో ఆ పక్కనే ఉన్నటువంటి భవిత కేంద్రం మీద పడ్డది. మనందరికి తెలుసు, లేగల్ కొట్లాడుకొని ఆవుల మీద పడ్డది, లేకపోతే ఆవులు కొట్లాడుకొని లేగల మీద పడ్డది అన్నట్టు. అటువంటి పరిస్థితి భవిత కేంద్రానికి ఒక నీటి సౌకర్యం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవల వల్ల ఓల్డ్ బిల్డింగ్ తీసేయడం, డిస్మెంటల్ చేయడం వల్ల నీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ లేదు. అదేవిధంగా పిల్లలు ఆ లోపలికి వచ్చిపోవడానికి ఆ సౌకర్యం కూడా లేకుండా అయిపోయింది. దానికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఫండింగ్ రావడం లేదు. పర్మనెంట్ బిల్డింగ్ అది ఎప్పుడో 20 ఏళ్ల కింద కట్టిండ్రు. మరి అది నేను వెళ్ళేటప్పటికి ఉన్న పరిస్థితులు చూసి నాకు బాగా ఆ పిల్లల్ని, ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళు తీసుకొచ్చి సుమారుగా 10-15 కిలోమీటర్ల నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనం చేయించి మళ్ళీ పనులకి వెళ్ళి మళ్ళీ వచ్చి సాయంత్రం తీసుకొని పోయే వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చింది ఒకసారి. ఎందుకంటే ఆ పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు, చేయడానికి ఏమి లేదు అవకాశం. ఆ సందర్భంలో నాకు తెలిసిన మిత్రుల ద్వారా సేవ్ వాటర్ అనేటటువంటి ఒక ఎన్జిఓను నేను అప్రోచ్ కావడం వల్ల వాళ్ళు ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా వచ్చి చూస్తామని చెప్పిన వారం రోజుల్లోనే వచ్చిండ్రు. పాపం వచ్చి వాళ్ళు సుమారుగా ₹1,00,000 పైగా వెచ్చించి వాళ్ళకి అన్ని సౌకర్యాలను ఒక 2 నెలల్లో నాకే బాధ్యత ఇచ్చేసారు. సార్ మేము రాలేము, మేము మాత్రం ఆ పిల్లలకి సహాయం మాత్రం అందిస్తామని చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏ ప్రాంతంలో వాష్రూమ్స్ దగ్గరికి పోతే అక్కడ వాటర్ ఉంటుంది, ట్యాప్స్ చేస్తే పైన డ్రైనేజు, పైన ట్యాంక్స్, బోరు సప్లై, వాటర్ సప్లై అన్ని చేయించి ఒక సంవత్సరం ఈ సేవలో నేను ఒక 2 నెలలు 3 నెలలు తరించిపోయినాను అనేది మాత్రం చెప్పగలను. అదొక చాలా మంచి అనుభూతినిచ్చింది ఆ పిల్లలకు సేవ చేయడం. ఇటువంటి సేవలు ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళను మనకు తెలుసు, ఒకరిద్దరు ఎక్కడైనా పిల్లలు అటువంటి వాళ్ళు కనబడితేనే మనము చలించిపోతాం మనసున్న వాళ్ళమైతే. మరి అటువంటి ఒక్కొక్క సెంటర్లో 18-20 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ వీడియోలు టైం దొరకలేదు, కానీ ఒక్కసారి రమాదేవి గారికి నేను పంపిస్తాను. ఆ పిల్లల యొక్క వీడియోలు, వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన, వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న ప్రత్యేకమైన తయారీ వస్తువులు, అటువంటి చూసినట్టయితే వాళ్ళలో ఎంత ప్రతిభ దాగి ఉంది. వాళ్ళు మున్ముందు ఎటువంటి ప్రతిభావంతులుగా మారే అవకాశం ఉంది వాళ్ళకి మనమైన మంచి అవకాశాలు కల్పించినట్టయితే అనిపించింది నాకు. ఈ పరిస్థితులలో ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రమాదేవి గారు అన్నప్పుడు ఈ కనిక కార్యక్రమాలు చూస్తున్నప్పుడు స్ఫూర్తి నేను కూడా ఈ మధ్యనే 1-2 కార్యక్రమాలు చూడడం జరిగింది. పోయిన వారం మన అయినంపూడి శ్రీలక్ష్మి గారి కార్యక్రమాన్ని కూడా చూడడం జరిగింది. మరి ఇది చాలా అవసరం కూడా. మనసున్న మనుషులకు ఇటువంటి కొంచెము స్ఫూర్తివంతమైనటువంటి ఆ మాటలను మనము తెలియజేసినట్టయితే ఎక్కడ మన అవసరం ఉంది అనేది వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ టాపిక్కి తీసుకోవడం జరిగిందండి. మీ అందరూ కూడా సహృదయంతో స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అంశం మనం చెప్పుకున్నాం ఏమిటంటే అంగవైకల్యం అడ్డుగోడనా. అసలు అంగవైకల్యం అంటే ఏమిటండి? వాట్ ఈజ్ డిజేబిలిటీ అని చాలామంది పెద్దలు కూడా దీన్ని నిర్వచించడం జరిగింది. అంగవైకల్యం అంటే
అసలు అంగాలు వైకల్యంతో లేదా ఏదైనా లోపంతో ఉన్నవారిని అంగవైకల్యులు లేదా వైకల్యం కలవారు అని అనుకుంటారు, కానీ వాళ్ళు కాదండి అంగవైకల్యం ఉన్నవాళ్ళు. వాళ్ళను చూసి ఏదో సానుభూతి చూపించడము లేదా ఏదో దయా జాలి ఉన్నట్టు నటించడము ప్రవర్తించడం చేస్తారు చూడండి, వాళ్ళు అసలైన అంగవైకల్యం గల వాళ్ళు. నా దృష్టిలో అంగవైకల్యం కల వాళ్ళకి మనము సానుభూతి కాదు చూపించాల్సింది, సహానుభూతి చూపించాలి. ఎప్పుడైతే సహానుభూతి లేదా మనకు ప్రేమ, వాళ్ళతో అన్యోన్యత, వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందించడము అటువంటిది చేసినప్పుడు మనము వైకల్యం లేని వాళ్ళమవుతాం. లేకపోతే అసలు మనం వైకల్యం గల వాళ్ళమే. ఎవరైతే ఈ సానుభూతి చూపించి అయ్యో పాపం అని అనుకుంటారు చూడండి, అనుకుంటూ వెళ్ళిపోతుంటారు చూడండి, వాళ్ళు అసలైన వైకల్యం గల వాళ్ళు. ఇది చాలా పెద్దలు చెప్పిన వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ వరల్డ్ డిజేబుల్డ్ డే అనేది కూడా గత డిసెంబర్ 3వ తేదీన జరిగింది. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. అది నవంబర్ 3 నుంచి డిసెంబర్ 3 వరకు కూడా డిజేబుల్డ్ మంత్ అని, ఇంటర్నేషనల్ డిజేబుల్డ్ మంత్గా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా నిన్ననే పెద్దలు లూయిస్ బ్రెయిలీ గారి యొక్క బర్త్డేని మనము బ్రెయిలీ డేగా కూడా జరుపుకున్నాం, జనవరి 4th. ఇటువంటి అనేక మంది పెద్దల్ని మనం గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ, ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులకు మనము సహానుభూతిని అందిస్తూ, వాళ్ళని హృదయంలో మనము నిలుపుకుంటూ, వాళ్ళ హృదయాలలో మనం నిలిచిపోయి వాళ్ళకు ఒక రకమైనటువంటి మనోవేదన నుండి బయటకు తీసుకురావడము, వాళ్ళకు ఒక స్ఫూర్తి కలిగించడము, వాళ్ళకు ఒక మేమున్నామనే ధైర్యం కల్పించడము, మీకు ఎటువంటి లోపమున్నా మేమున్నాము, మీరు ఇటువంటి లోపం ఉన్నామని ఫీల్ కావాల్సిన అవసరం లేదు అనేటటువంటి మనం వాళ్ళని దగ్గరికి తీసుకోవడము, హత్తుకోవడము, వాళ్ళకు మన హృదయాన్ని అర్పించడం చేసినట్టయితే భగవంతునికి సేవ చేయడం తప్ప మరొకటి కాదు అనేది నా ఉద్దేశం. భగవంతుడంటే ఎవరండి? భగవంతుడంటే మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ పిల్లలు దేవుడు సమానం అంటున్నారు ముఖ్యంగా. మరి పిల్లలు, అటువంటి పిల్లలు ఎక్కువ మంది కనబడుతున్నారు ఈ రోజు రోజు. ఎందుకంటే మనం తినేటటువంటి తిండి కావచ్చు, పర్యావరణం కావచ్చు, వీటన్నిటి వల్ల జెనెటికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల వాళ్ళు పుడుతున్నారు. కానీ వాళ్ళు నేను తప్పు చేసుకుంటూ పుడుతున్నానని పుట్టడం లేదే. వాళ్ళు ఎటువంటి తప్పు చేసిరండి మనం ఒకసారి ఆలోచిద్దాం. కొన్నిసార్లు కొంతమంది అనవసరంగా అటువంటి పిల్లల్ని గురించి కానీ, అటువంటి వ్యక్తుల గురించి కానీ తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూస్తుంటారు. నోటికి టక్కున వచ్చేస్తుంది అది. ఇంకా ఆ మాటలు నేను చెప్పదలుచుకోదు, నా నోరు ఖరాబ్ అవుతుంది. కాబట్టి అటువంటి మాటలు ఫ్రీక్వెంట్గా లేదా విరివిగా ఉపయోగించే సమాజంలో మనం బతుకుతున్నామని ఒకసారి బాధ అనిపిస్తుంటుంది. అటువంటి బాధ ఎప్పుడు కలుగుతుందో, ఈరోజు ఒక ఇద్దరు అటువంటి ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల్ని మీకు పరిచయం చేయబోతున్నాను కొద్దిసేపటి తర్వాత. వాళ్ళ యొక్క ఆవేదన, మనోవేదన, అంతా చింతన అని రమాదేవి గారు అక్కడ మనకు చెప్పడం జరిగింది. వారి యొక్క అంత చింతనను మనము ఒకసారి చూద్దాం తర్వాత. మరి అటువంటి వ్యక్తులని మనకు సహాయం చేయకపోగా వాళ్ళకి సూటిపోటి మాటలతో, పనికిరాని మాటలతో వాళ్ళను ఎంత వేదనకు గురి చేస్తున్నది సమాజం అనేది ఒకసారి ఆలోచించాలి. అటువంటి సమాజంలో మనం ఉన్నాము, కానీ ఆ సమాజంలో మనం భాగం కాకూడదు అని మనం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవాలి. మనందరం కూడా ఇక్కడ ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళం, మిగతా మిత్రులకు కూడా ఈ విషయాన్ని చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. మనమే ఈరోజు ప్రయాణం చేసుకుంటూ పోతున్నాం. చేసుకుంటూ పోయేటప్పుడు అనుకోని సంఘటన ఏదైనా జరగవచ్చు. ప్రతిరోజు చూస్తున్నాం మనం, ఇక్కడ ఇంతమందికి, అక్కడ ఇంతమంది జరిగింది, ఇంతమంది పోయినరు, ఇంతమంది కాళ్ళు చేతులు ఇరిగినాయి, ఇంతమంది తలకాయలు ఇలాయినాయి. మరి అదే మనకు ఆ స్థితిలో, ఆ స్థాయిలో మనమే ఉన్నాం, మనకే ఏదైనా జరిగింది అనుకుందాం. అప్పుడు ఊహించుకోండి ఒకసారి, మనల్ని ఎవరైనా కానీ రేపు మనకు అటువంటి వైకల్యం కలిగిన పేర్లు పెట్టి లేకపోతే అటువంటి మాటలు మాట్లాడినట్టయితే మన హృదయం ఏమైనా తట్టుకోగలుగుతుందా? మరి మన హృదయము మనం తట్టుకోలేనప్పుడు మనతో పాటుగా బ్రతుకుతున్నటువంటి మన సోదరులు, సోదరీమణులు మరి వాళ్ళు ఏ విధంగా తట్టుకుంటున్నారు? వాళ్ళు ఈ సమాజంలో మనలాగా పుట్టిన వాళ్ళు కాదా అని ఒక్కసారి మన గుండె మీద చేయి వేసుకొని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.
అటువంటి పరిస్థితులు మనము విద్యావంతులుగా అంతో ఇంతో చదువుకున్న వ్యక్తులుగా సమాజంలో కొంచెము తెలివైన వాళ్ళుగా మసులుకుంటున్నప్పుడు మనము తెలివి లేని వాళ్ళుగా నడుచుకోవడం మంచిది కాదండి. దయచేసి అటువంటి వాళ్ళని మనము మంచి దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళకి అది తప్పు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా నిందించడము లేదా వాళ్ళని అవమానపరచడము చేయొద్దు అనే మాటలు మాత్రం చెప్పడానికి వెనుకాడకూడదు మనం. ఎందుకంటే మనలాంటి అవేర్నెస్ కలిగిన వాళ్ళమే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటే సమాజం ఇంకా ఎక్కడ మారుతుంది? అటువంటి ఈ బాధాతప్త హృదయాలకి సాంతన కలిగించే వ్యక్తులు ఎవరు మిగులుతారు ప్రపంచంలో, ఈ సమాజంలో? అది మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవ్వరికి కూడా దయచేసి మీరు మాన్యత భావించకూడదు. మనము ఈ విధంగానే ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుదాం. మనకు అటువంటి ఆపదలు జరగకూడదు. నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులను మన కుటుంబంలో ఎవరైనా ఉన్నారనుకోండి, మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, దగ్గర మిత్రులు ఉండొచ్చు, దగ్గర బంధువులు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు మన వాళ్ళే కదా, మనమే కదా. అది ఒక్కసారి ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దివ్యాంగుల యొక్క ఈ కనిక స్ఫూర్తికి నేను ఒక చిన్న పదాన్ని ఫ్రేజ్ కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు కార్యక్రమానికి. దివ్యాంగ స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు కొందరు. దివ్యాంగ స్ఫూర్తి ప్రదాతలు ఎవరో మనకు తెలుసు. మీరు కూడా చాలా మంది అందరం చదువుకున్న వాళ్ళమే ఉన్నాం. మనము హెలెన్ కెల్లర్ గురించి, వారి గురించి చదువుకొని ఉన్నాం. ఏమిటండి వారి జీవితం? చెప్పండి. ఎంతమందికి వారు స్ఫూర్తి ప్రదాతగా మిగిలారు? అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్ గారు మొన్న చనిపోయారు పాపం, 1-2 ఇయర్స్ బ్యాక్. ఆయన జీవితం ఏందండి? తన జీవితాన్ని సగానికి పైగా జీవితాన్ని వీల్ చైర్లో కూర్చొనే గడిపినారు ఆయన. మాట కూడా రాదు. మాట కూడా రాకపోయినప్పటికీ తన మేధోశక్తిని ఉపయోగించి ప్రపంచానికి ఎన్ని ఆవిష్కరణలు చేసినరో మనందరికీ తెలుసు. మరి అటువంటి స్ఫూర్తి ప్రదాత మరి చిన్నప్పుడే లేదా ఈ వైకల్యము ఉన్నది అని బాగా తెలిసినప్పుడే ఏదో ఒకటి జరిగి ఉంటే మరి ప్రపంచం ఇంకా చీకట్లో ఉండేది కదా. ఒక్కసారి ఆలోచించుకోవాలి. అటువంటి స్ఫూర్తి ప్రదాతలు ఎంతో మంది ఉన్నారు. సుధాచంద్రన్ గారి గురించి మనకు తెలియదు ఏముందండి? సుధాచంద్రన్ గారు ఎంత తపన ఉన్నటువంటి ఒక నృత్యకారిణి. తాను అనుకోకుండా నేను ఇప్పుడు చెప్పినటువంటి సంఘటనలో ఒక ప్రమాదంలో కాలు కోల్పోయి తన లోపల ఉన్నటువంటి తపనను మాత్రం కోల్పోలేదు. తన తపనను కోల్పోకుండా జైపూర్ ఫుడ్ తెప్పించుకొని అక్కడికి తాను మళ్ళీ నృత్యాన్ని ప్రదర్శించి నాట్య మయూరి అనేటటువంటి మనకు తెలుసు సినిమా. ఆ సినిమాలో తాను ఒక హీరో అండ్ హీరోయిన్ తానే అయి నటించి మనందరి హృదయాలలో తాను స్థానం సంపాదించుకుంది. తనలాంటి వ్యక్తులకు, ఈ సమాజంలో ఉన్నటువంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి, దివ్యాంగులకు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి గొప్ప మహనీయురాలు వారు. అటువంటి సుధాచంద్రన్ గారు మనకు స్ఫూర్తిగా నిలవాలి. అదేవిధంగా నిక్ వుల్సిచ్ గురించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10th క్లాస్లో ఉన్నదండి. ఫస్ట్ లెసన్లోనే రమాదేవి గారికి ఇంకా ఇందులో ఇంగ్లీష్ టీచర్స్ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంటుంది. నిక్ వుల్సిచ్ గారు ఏంటండి ఆయన జీవితం? 42 ఇయర్స్. ఈజ్ లివింగ్ లిజెండ్ నౌ చెప్పాలంటే. ఆయన రమాదేవి గారు అక్కడ ఒక షేర్ చేయండి, ఒక స్క్రీన్ షాట్. 4 పిల్లలండి ఆయనకి. కాళ్ళు లేవు, చేతులు లేవు. షేరింగ్ అవుతోంది సార్, షేరింగ్ అవుతూనే ఉంది పక్కన. 4 పిల్లలు ఉన్నటువంటి ఆ ఫోటోను ఒకసారి షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆయన మాట్లాడే ఏదో చెప్పిన కొటేషన్స్ ఉన్నాయి. లాస్ట్ ఫోటో ఉంటది. లాస్ట్ ఫోటో నేను తర్వాత పెట్టినాను మీకు ఎండింగ్ లో. రాలేదు. సింగిల్ ఫోటోతో పాటు ఆయన భార్య పిల్లలు చూడండి. ఆయనకి వాళ్ళ భార్య ఏమో కూర్చొని ఉన్నది, ఆయన ఏమో అక్కడ నిలబడ్డాడు, ఆయన కూర్చున్నది అక్కడే. ఆయన హైటే అంత. ఆయనకు కాళ్ళు లేవు, చేతులు లేవు. చూడండి, ఆయనకి 4 పిల్లలు. ఎంత అందంగా ఉన్నారు పిల్లలు చూడండి. ఆయన ఎంత అందమైన భార్య. ఆమె చేసుకుంది ఆయనను చూసి. అటువంటి వాళ్ళండి దేవతలు అంటే. అటువంటి వాళ్ళు దేవుళ్ళు. కాళ్ళు లేవు, చేతులు లేవు, కాలు వంకర ఉంది, చెయ్యి వంకర ఉంది, గాన్నెవరు చేసుకుంటాడు, ఆమెనెవరు చేసుకుంటారు అనేటటువంటి సమాజంలో ఉన్నాం మనం. మరి అటువంటిది ఆమె ఎంత దయామయురాలై ఆయనను పెళ్లి చేసుకొని ఆయన జీవితానికి తోడుగా నిలిచి ఆయన అదృష్టం కొద్దీ 2 పిల్లల తర్వాత మళ్ళీ కవలలు పుట్టిరు ఆయనకి. మొత్తం 4 పిల్లలు. 4 పిల్లలతో ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక పర్సనాలిటీ డెవలపర్ అండి ఆయన.
సుమారుగా 100కు పైగా దేశాలలో ఆయన తన స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాలు వినిపించి ఈరోజు ఒక క్రిస్టియన్ ఇవాంజలికల్గా గ్రేట్ పర్సన్గా ఈరోజు దేశాన్ని తిరుక్కుంటూ స్ఫూర్తిని అందిస్తున్నాడు ఆయన. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఆయన హిస్టరీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఎట్ ఏ టైమ్ హీ కెన్ స్పీక్ మోర్ దాన్ 1 lakh పీపుల్ గ్యాదరింగ్. స్టేజ్ మొత్తం కవర్ చేస్తుంటాడు ఆయన, కాళ్ళు లేవు చేతులు లేవు. అండ్ హీ కెన్ రోమ్ అరౌండ్ ద గ్లోబ్ and also he can roam around the stage without hands and without legs. ఆయనకు ఒక కెపాసిటీ ఉన్నది ఆయనకి. అది ఆ కెపాసిటీతోని జస్ట్ హీ హ్యాడ్ ఎ స్మాల్ ఫుట్ అండ్ ద లెఫ్ట్ సైడ్ దట్ హీ కాల్డ్ యాజ్ అ డ్రమ్ స్టిక్, చికెన్ డ్రమ్ స్టిక్. ఆ చికెన్ డ్రమ్ స్టిక్ ఉండి ఒకసారి ఇట్లా పెట్టుకొని తిరిగితే చుట్టూ రౌండ్గా తిరుగుతాను, నాకున్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అటువంటిది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. మరి ఇటువంటి దాన్ని ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిండు చిన్నప్పుడు. కానీ ఆయన అదృష్టం కొద్దీ బతికిండు. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన చెప్తాడు, ఆయనే తనంతట తానే, నేను ఈ ప్రపంచంలో నాకు ఈ భగవంతుడు ఈ జీవితం ఇచ్చింది నేను చనిపోవడానికి కాదు, నాలాంటి నాకన్నా దీనంగా ఉన్నటువంటి అనేక మంది, వేల మంది, లక్షల మంది వ్యక్తులకు నేను స్ఫూర్తి ప్రదాతగా మిగులుతాను అని నిర్ణయించుకొని మళ్ళీ ఆయన ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమస్కరించాలండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ స్పెషల్ స్కూల్స్లో జాయిన్ చేయలేదు ఆయనను. దే జాయిన్ ఇన్ ద రెగ్యులర్ స్కూల్. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో చేర్చినట్టయితే అందరూ ప్రత్యేకమైన పిల్లలే ఉంటారు, వాళ్ళతో పాటు ఈయన కూడా ఒకడిగా ఏదో అందులో కలిసిపోతాడు. కాబట్టి తన బ్రతికేందో తాను బ్రతకాలి, తన కష్టమేందో తాను పడాలి అనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించి జీవితాన్ని నేర్పించిన తల్లిదండ్రులకు మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా అటువంటి ఎవరైనా మన కుటుంబాల్లో కానీ మన స్నేహితులలో కానీ ఎవరైనా పిల్లలు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా అదే నేర్పించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళలో మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉన్నది. అది మనము వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజు ఆయన ఈజ్ లివింగ్ లిజెండ్, ఈజ్ 42 years old నౌ. అది ప్రపంచంలో ఒక గొప్ప మేధాశక్తి కలిగినటువంటి ఒక సంపన్నుడుగా, మేధో సంపన్నుడుగా తాను వెలుగుతున్నాడు. ఆయన ఆస్ట్రేలియాలో పుట్టి ఈరోజు కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా తనను తీసుకుపోతారు. మీకు గుర్తుండొచ్చు, లాస్ట్ ఇయర్ జగన్ గారి గవర్నమెంట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిపోయాడు. ఆయనను ఆంధ్రప్రదేశ్కి పిలిపించి పిల్లలకి మోటివేషనల్ స్పీకింగ్ కల్పించిండు, ఆయనతో స్పీచ్ ఇప్పించిండు. అట్లా ఆయన ప్రపంచం మొత్తంగా తిరుగుతున్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతగా మనం చెప్పుకోవచ్చు, దివ్యాంగ స్ఫూర్తి ప్రదాతగా. అదేవిధంగా నిన్న మొన్న మీకు ఐడియా ఉంటుంది, జీవాంజి దీప్తి గారు ఎక్కడండి? మన వరంగల్ జిల్లా. మన వరంగల్ జిల్లా ఆవిడ మనకు ఆల్రెడీ ప్యారిస్ ఈ పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. అంతకుముందు జపాన్లో 2022లో ఆవిడకి గోల్డ్ మెడల్ వచ్చింది. మరి ఇప్పుడు అర్జున అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఆవిడ కూడా ఇటువంటి పర్సన్ విత్ స్పెషల్ నీడ్స్. పారా ఒలింపిక్స్ అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళు మనందరికీ తెలిసిందే, ఇంటెలెక్చువల్లీ ఇంపేర్డ్ షీఈస్. మరి అటువంటి వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. రీసెంట్గా ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. అదే వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీలో ఒక వ్యక్తి, ఆయన పేరు గుర్తు రావడం లేదు, 3.5 అడుగులే ఉంటాడు ఆయన. మనకు తెలుసు 3.5 అడుగుల వాళ్ళని మనం ఏమంటామా అని చెప్పేసి. ఇంకా చెప్పుకోవాలంటే సైంటిఫిక్గా కూడా వర్డ్ ఉంది, మరుగుజ్జు. మరి మరుగుజ్జు అని ఆయనని గేలి చేసి చాలా మంది ఎగతాళి చేసి, స్టూడెంట్స్, అదేవిధంగా ప్రొఫెసర్స్, టీచర్స్ చాలా మంది కూడా ఆయన్ని ఎగతాళి చేసింటారు. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను, ఐ హ్యావ్ టు బికమ్ లైక్ అన్ ఐకాన్, నాకేం తక్కువ ఉంది అని చెప్పేసి ఛాలెంజ్ చేసి ఆయన రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. చూడండి, అటువంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు. అటువంటి వాళ్ళకు మనము చేతులెత్తి నమస్కరించాలి. అటువంటి వాళ్ళని సమస్యలు ఉన్నటువంటి పిల్లలకు కానీ వ్యక్తులకు కానీ మనము చూపించాలి, వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ చూసి ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళను ఈ సమాజంలో సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్లకు మనం ఇటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను నేను.
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది మనకు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. అటువంటి ప్రదాతల్లో మనం ఇప్పుడు ఈరోజు ఒక ముఖ్యుడు, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం మనం, అంగవైకల్యం కలిగినటువంటి మిత్రులు మన కత్తుల బాలు గారు ఉన్నారు. కత్తుల బాలు గారు, ప్లీజ్ ప్లీజ్ ఇంటరాక్ట్. బాలు, మీ యొక్క బాలు గారు అనుభవాలు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక హ్యాండ్ రైజ్ చేయండి. బత్తుల బాలు, సుమా అనే నేమ్తో ఉందా? కత్తుల బాలు గారు ఎలా ఎక్కడ ఉన్నారు? బాలు కత్తుల అని ఉంది. బాలు కత్తుల. ఓకే, సార్ ఒకసారి సార్ నేను సార్ ఒక నమస్తే. ఒక్క నిమిషం ఉండండి మీరు, నేను చూస్తున్నాను బాలు గారు ఎక్కడ ఉన్నారు. నేను మీకు స్పాట్ లైట్ ఇస్తాను. ఎస్ ఎస్, మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకోగలరా అండి బాలు గారు? మేడం యాక్చువల్గా నేను కొంచెం అది కరెక్ట్ లేదు వ్యూ, అందుకనని పర్లేదు సార్, మీరు మాకు చాలా కరెక్ట్. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆది వదిలేయండి. నిజంగా అప్పుడు మీరు నేను స్పాట్ లైట్ ఇవ్వగలుగుతాను. నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. ఒకరోజు మనం దీని మీదే మాట్లాడదాం సార్. బాలు ఓపెన్ చేయి వీడియో, నో ప్రాబ్లం. బాలు గారు ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం. మీరు ఓపెన్ చేస్తే నేను చేసుకో మీకు బాలు, స్పాట్ లైట్ చేసుకో. చేయగలుగుతా. ఎందుకంటే మేము అందరం చూడాల్సిన అవసరం ఉంది నేను. నిజం. రైట్, సూపర్ అండి బాలు గారు, సూపర్. ఒక్క నిమిషం నేను మీకు ఫర్ ఎవ్రీవన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ అండి, ఒక్క నిమిషం అండి నేను ఇక్కడ మూవ్ చేస్తాను. ప్రస్తుతం వీల్ చైర్ లో ఉన్నాను నేను. పర్లేదండి, సూపర్ అండి, అసలు సూపర్. బాలు గారు మాట్లాడండి. బాలు ఒక్క నిమిషం. మేడం, బాలు గారి గురించి చెప్పాలంటే ఆయన అంగవైకల్యం కలిగింది శరీరానికి తప్ప మనసుకు కాదనేటటువంటి విశ్వసించే వాళ్ళలో మొదటివాడు. సూపర్. అదేవిధంగా తాను అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని ఒక ఇతరుల యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని తన జీవితాన్ని గడుపుకుంటూ మంచి కవి, రచయిత. ఆయన మన ఈ నల్గొండ జిల్లా, అదేవిధంగా యాదాద్రి జిల్లా, యాదాద్రి జిల్లా రచయితల సంఘంలో కూడా మాతో పాటు ఒక సభ్యుడు. అదేవిధంగా ఈ 3-4 జిల్లాల్లో ఎక్కడ సాహిత్య కార్యక్రమాలు జరిగినా తన యొక్క వీల్ చైర్లో అక్కడ చేరుకొని తన యొక్క ప్రసంగాల్ని, తన కవితల్ని వినిపిస్తాడు, తన కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాడు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు తనలో ఉన్నటువంటి ధైర్యము, స్ఫూర్తి. వారు ఇప్పుడు బాలుగారు తన యొక్క అంత చేతనను మనకు తెలియజేస్తారు. చిన్నప్పటి నుంచి తాను ఎలా పెరిగారు, ఎలా బాధలు అనుభవిస్తున్నాడు, ఏంటి అనేది. బాలు కత్తులు గారు, నాకు తెలుసు మీరు, మీ నంబర్ నా దగ్గర ఉంది. వెల్కమ్ టు కాల్. చాలా రోజులైంది సోదరా, ఎలా ఉన్నావు? బాగున్నాను. మర్చిపోయినరా? లేదు మేడం, లేదు, నేను కూడా చూస్తుంటా అక్కడక్కడ కదా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు కాల్. హృదయపూర్వక సప్రేమ వందనాలతో సోదరుడికి ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ముఖ్యంగా మా అంశం తీసుకొని కవులందరూ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి మా మీద మీరు మాట్లాడడం చాలా శుభ సందర్భం. ఇంకా కనిక స్ఫూర్తిగా కూడా, నిజంగా నిప్పులాంటి కనిక స్ఫూర్తిగా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా ఈ అంశం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి విషయం ఏంటంటే, అక్కడక్కడ యాక్చువల్గా నేను కనికలో ఉండేటుండి. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ ఏమో ఉన్నా, కానీ కొన్ని కార్యాల వల్ల కొంచెం వైదొలిగినట్టున్నాను. మేబీ నో ప్రాబ్లం, మళ్ళీ కూడా జాయిన్ అవుతాను. ఇంకా అదే మాటగా ఇంకా మా సారు పెసరు లింగారెడ్డి సార్ గురించి చెప్పాలి. ప్రేమ పెసరు గింజ అంతే కాదు, బటాటి గింజ అంతా ఉంటుంది సార్కి. గుమ్మడికాయ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన సారు. ఇంకా ఆత్మీయంగా మంచిగా సుపరిచితుగా నేను ఎక్కడ కలిసినా కానీ దగ్గరికి వచ్చి మరీ పలకరిస్తారు. ఎట్లా వచ్చినావు, ఏంటి, హెల్త్ ఎట్లా ఉంది, అప్పుడప్పుడు కూడా కాల్ చేసి నా వివరాలు సేకరిస్తుంటాడు. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను జీరసంలో, యాదాద్రి జిల్లా జీరసంలో నేను ఒక సభ్యుడిని. నన్ను శ్రీ ప్రసాద్ సార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత జిల్లా రచయితల సంఘం పోరెడ్డి రంగయ్య సారు నాకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను అందులో జాయిన్ అయినాను. ఇప్పుడు ఇంకా కూడా కొనసాగుతున్నాను. అప్పుడప్పుడు ఇంకా నా కవిత్వాలు అప్పుడప్పుడు వేస్తుంటాను అందులో. పెద్దలకి అందరికీ కూడా కొంచెము ప్రశంసలు, అప్పుడప్పుడు పలువురు మెప్పులు పొందుతుంటాను. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఈరోజు ఈ విషయం తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా విషయాన్ని ప్రత్యేకంగా
మీరు మొన్న మాట్లాడారంట ఏనుగు నరసింహారెడ్డి సార్ వాళ్ళ మదర్ చనిపోయిన రోజు ఇట్లా అవును, ప్రస్తావన వచ్చిందంట. మాట్లాడాను. సో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనము విషయానికి వస్తే మనం మాట్లాడదాము. యాక్చువల్గా మా ఫస్ట్ వికలాంగులుగా పిలిచేవాళ్ళు వికలాంగులుగా బాలేదు అనే ఉద్దేశంతో అంగవైకల్యం కల వ్యక్తులుగా అనేవాళ్ళు. ఇది బాలేదు అని కొంచెం దాన్ని ఏదో చేయాలని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనిగా మార్చేది. ఇది కూడా బాలేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా బాలేదు అని ఛాలెంజర్స్ అని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని కూడా బాలేదు, డిజేబుల్ అని కూడా బాలేదు అని కూడా ఏం చేసేదంటే దివ్యాంగులుగా మార్చేది. ఈ మధ్య కాలంలో దాన్ని కాస్త దివ్యాంగులు కూడా మార్చారు. దాన్ని కూడా కొంచెం ఏదో అదో మాదిరిగా ఉంది అని దాన్ని ఇప్పుడు కాస్త కొసమెరుపులాగా ఏం చేసేదంటే డిఫరెంట్ ఏబుల్డ్గా ఎక్కువగా వాడుతున్నారు. నిజంగా డిఫరెంట్ ఏబుల్డే. విషయం ఏంటంటే నిజంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే, దివ్యాంగులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే, చేయూతనిస్తే నిజంగా వాళ్ళకంటూ డిఫరెంట్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఏదైనా సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని తో ముందుకెళ్తారు. గుండె నిబ్బరం కూడా చాలా ఉంటుంది. ఏదైనా పట్టుబడితే దాన్ని ఖచ్చితంగా చేయాలనే తపన, పట్టుదల, సంకల్పం అన్నీ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే అక్కడక్కడ ప్రోత్సాహం తక్కువయ్యి ఇంకేంటి ఇదేంది హేళన చేయడం అలాంటివి చేస్తే కనుక కొంచెం నర్వస్ అవుతారు అంతే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు నర్వస్ కాదు. సో చేయుతనే ఇంపార్టెంట్. జాలి అనేది చూపించడం అవసరం లేదండి. జాలి మనకు అవసరం లేదు. సానుభూతి అనేది ఇంకా ఇంకా అంతకన్నా అవసరం లేదు. అది శాపం కాదు కదా, ఏదో మేము చేసుకొని వచ్చింది కాదు. అదేదో పుట్టుకతోని వచ్చిన సందర్భం, ఏదో జరిగి ఏదో ఎఫెక్ట్ పడి అట్లా వచ్చి ఉంటాము. అది శాపంగా చేసుకొని నువ్వు అదిరా నువ్వు ఇదిరా ఆ పేర్లతో పిలవాల్సిన లేదు, కానీ అట్లా పిలవడం కూడా మంచి సమాజంలో అది బాధాకరమైన విషయం. చాలా పేరు చేసినాము చిన్నప్పుడు కానీ, ఇంకా కాలేజ్ చేసేటప్పుడు కానీ, ఇంకా సమాజంలో తిరుగుతున్నప్పుడు కానీ వాళ్ళు డైరెక్ట్ ఏమంటారంటే అరే కుంటోడా లేకపోతే గుడ్డోడా లేకపోతే ఏదో ఒక పేర్లను బట్టి పిలవడం. అవి కాస్త ఇప్పుడు ఈ మధ్య కాలంలో చట్టాలు వచ్చి 1995 కాడ నుంచి చట్టం వచ్చింది. అక్కడి నుంచి కాస్త సమాజంలో మెరుగుపడి పేర్లు పెట్టి పిలుస్తున్నారు, గౌరవిస్తున్నారు తప్ప అంతకుముందుకు డైరెక్ట్గా ఏ గుడ్డోడా ఇట్రారా, ఇంకా ఏ కుంటోడా ఇట్రారా ఇట్లా అని సంబోధించేవాళ్ళు ఎక్కువగా. సమాజం కూడా హేళన చూసేది. కాస్త ఇప్పుడు రీసెంట్గా 2016 కొత్త చట్టం వచ్చిన తర్వాత కొంచెం ఇంకా రెస్పెక్ట్ పెరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే దాంట్లో బాగా సెక్షన్ 92 సెక్షన్ ప్రకారంగా వికలాంగుని అవమానించినా కానీ లేకపోతే ఇంకా వేరే రకంగా ఎట్లా సంబోధించినా కానీ హేళన చేసినా కానీ పేరు పెట్టి ఇట్లా పిలిచినా కానీ అంటే హేళనగా మాట్లాడుతూ పిలిచినా కానీ తీవ్రమైన చట్టం అది బాగా 2 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా చాలా ఉంది ఇది. అప్పటి నుంచి కొంచెం కాస్త సమాజంలో కూడా అవగాహన వచ్చేసింది. మనం తోటి మనిషిని గౌరవించాలనే మనిషిగానే చూడాలి, వాళ్ళు కూడా మనలో ఒక సగభాగం అన్నట్టుగా వాళ్ళు కాస్త గౌరవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజానికి ఇది ఎట్లా అంటే ఒక్కోసారి మనం జనరల్గా చెప్పుకోవచ్చు ఏంటంటే ఇంటి నుంచే ఒక్కోసారి వివక్షత మొదలవుతుంటుంది. అది ఎట్లా అంటే అమ్మనే కావచ్చు, లేకపోతే నాన్ననే కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేకపోతే మన పక్కన పెద్దమ్మలు, చిన్నమ్మలు, బాబాయ్లు ఎవరైనా కావచ్చు. అది అలవాటుగా మారింది. అంటే అప్పుడు అవగాహన ఉందో లేకనో, లేకపోతే ఇంకోటి చదువుకోలేకపోతానో, లేకపోతే ఇంట్లోనే మొదలవుతుంది అది వివక్షత అనేది. అదే గుడ్డోడా అసలు నువ్వేం చేస్తావురా, కూర్చోరా, అలా పడుకోరా, లేకపోతే కుంటోడా నువ్వు కూర్చోరా, నువ్వేం చేస్తావురా, అటు ఏం చేస్తావు, ఉన్న కాడికి చాలరా, అట్లా చాలా మాట్లాడతారు. అది విధి ఆడిన వింత ఆటలో వైకల్యం అనేది శాపం కాదని అనుకుంటాను నేనైతే. అది ఏదో అట్లా వచ్చేసింది. మారని తలరాతల కోసం మనము అడుగడుగున ఎదుర్కొంటాం హేళన అనేది. అది శాపం కాదే అని అనుకుంటాను నేనైతే. అదేదో వింత ఆడిన వింత ఆట, అది విధి ఆడిన వింత ఆట. అది చిన్న చూపుతోనే చూసి
వివక్షత, చులకన భావం ఇలాంటివి ఏదేదో అంటారు. చదువు సంధ్యలో కూడా పడని పాటలు యాతన. అక్కడ అంటే క్లాస్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు పక్కన కూర్చుంటే పక్కన కూర్చుంటావరా, గాని పక్కన కూర్చుంటావరా, ఆనితో స్నేహం చేస్తావరా, అట్లాంటివి చాలా ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఎక్కిరిస్తుంటారు గూడా. ఆడు నడుస్తుంటే, వెళ్తుంటే, ఏదో జరుగుతుంటే ఎక్కిరింతలు. ఆ ఎక్కిరింతలని గూడా మనం ధిక్కరించి ముందుకెళ్ళినప్పుడే మనం ఆ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే, ఏం భయపడొద్దు అనేది ఫీలింగ్ మనలో వచ్చినట్లయితే మనం డీల్ చేయొచ్చు, లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అట్లా గూడా అట్లా చాలామంది ఉన్నారు. సమాజానికి అట్లా దూరమైనోళ్ళున్నారు. కన్న కన్నోళ్ళకి గూడా భారమయ్యి తోబుట్టువులకు భారమైన వాళ్ళున్నారు. హ్మ్. చదివిన చదువుకు ఒకవేళ అది ఏందది ఉద్యోగాలు రాక నరకయాతన అనుభవించేటాళ్ళున్నారు. జీవనోపాధి లేక గూడా ఆహ్, ఇట్లా ఆదాయం గూడా కొన్ని పరిస్థితులలో లేక ఆ! ఒకవేళ ఆ కలలన్నీ అతను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్న కలలు గూడా ఏంది కన్నీరు గార్చినట్లయితే అయి కాలేకపోతే అనుకున్నయి సాధించలేకపోయినట్లయితే అట్లా కుమిలిపోయి మానసికంగా ఇబ్బంది పడిన చాలా రోజులున్నాయి. ఆ! పెన్షన్ సరిగ్గా అందకపోయినా గానీ చాలీ చాలని బతుకుల్లాగా ఇట్లా మా బతుకు ఏంది అనే కొంచెం సందిగ్ధంలో గూడా అట్లా ఉండేటోళ్ళు. ఆ ఆసరాగా ఆసరాగా ఉండి అర్థం చేసుకునేది పోయి బాసటగా నిలవవలసినోళ్ళే భయపెడుతుంటారు. అనుకోని గూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే అది అట్లా ఉన్నందుకు ఆసరాగా నిలబడాలి. భరోసానివ్వాలి. లేకపోతే భద్రతనివ్వాలి. బాధ్యత అనుకోని పెంచాలి. ప్రేమని పంచాలి. అప్పుడే దానికి మనకు ఒక బంధం ఏర్పడతది. ఆహ్, మంచిగా చూసుకునేది అనేది ఏర్పడతది. బాగా చూసుకుంటున్నారనేది గూడా చెప్పుకోవచ్చు అట్లా. అలాంటివి చాలా చేస్తూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేనంటే నేనే కాదు, ఇంకా తోటి సమాజంలో తోటి బాధితులు చాలామందున్నారు. వికలాంగులు దాదాపు ఫస్ట్ 7 రకాలే ఉండేది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు దాన్ని 21గా కేటాయించారు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క లిటికేషన్ ఉంది. అందులో స్పెసిఫిక్‌గా మాది తీసుకున్నట్లయితే మాది ఎట్లా ఉంటదంటే ఈ విషయం మీకు ఎక్కడ గూడా ఎవరు గూడా వినుండరు. అట్‌లీస్టు సార్‌కి గూడా లింగారెడ్డి సార్‌కి గూడా దీని మీద కొంచెము అవగాహన లేదనే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చెప్తాను. నేను సఫర్ అయ్యేది ఏందంటే కండరాల క్షీణిత. మస్క్యులర్ డిస్ట్రోఫీ అని అంటారు. ఇది చూడడానికి నార్మల్‌గా కనిపిస్తాము. ఆహ్, కానీ తన పని తాను చేసుకోలేని స్థితికి ఏర్పడతది. అంటే ఇది చిన్న పిల్లలలో వస్తుంది. టీనేజ్ వయసులో వచ్చేస్తుంది. ఇంకా ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇది జెనెటిక్ డిజార్డర్‌గా అని పరిగణించేది గానీ, అది పర్టిక్యులర్‌గా అదే అని గూడా కాదు. ప్రోటీన్ ప్రాబ్లమ్ అని బాలు చెప్తారు. బాలు బాలు ప్రోటీన్ ప్రాబ్లమ్ బాలు సార్, బాలు సార్, సార్, ఈ సార్. 21 డిజార్డర్స్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఐడియా ఉంది నాకు. ఇది నువ్వు కంక్లూడ్ చేయి. ఏదైనా కవిత ఉంటే చెప్పు, చిన్నది గుర్తుంటే. చెప్తా, చెప్తా. ఓకే, ఓకే. విజయం చెప్పండి. ఓకే. ఓకే. డన్. నేను చెప్తాను. అయితే నేను 10థ్ క్లాస్ చేస్తున్నప్పుడే మెల్లగా స్టార్ట్ అయింది నాది. నాకు నేనుగా నడక అనేది తేడా వచ్చేసి పడిపోవడం ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో నడుస్తూ పడిపోవడం. అక్కడి నుంచి డిగ్రీ ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉండడం వల్ల ఇబ్బందయింది. ఫైనల్ ఇయర్ మొత్తం నేను డైరెక్ట్ ఎగ్జామ్సే రాయడం జరిగింది. ఇంకా రెగ్యులర్‌గా ఎళ్ళలేకపోయినా. దాని ద్వారా తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇక టోటల్‌గా వాకింగ్ అనేది పోయింది. ఇంటికే పరిమితమైన. సో, ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా అమ్మనో, నాన్నో లేకపోతే అన్ననో ఇంకా ఏదైతే ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు నేనేం జేసినా అంటే, నాకు కొంచెం 10థ్ క్లాస్ నుంచే చిన్న చిన్న కవిత్వాలు రాసే ఆలోచన ఉండేది. దాన్ని మెల్లమెల్లగా నేను తీసుకొని ఆ కవిత్వాలను మెల్లమెల్లగా రాసుకుంటూ 2008లో చిన్న భక్తి గీతాలు స్టార్ట్ చేశాను. ఆహ్, ఆహ్, అంటే నా మనస్తత్వాన్ని మలుచుకోవడానికి నా మనసుని ఆహ్, మానసికంగా నుంచి మంచిగా మలుచుకోవడానికి నేను 2008లో ఒక ఆల్బమ్ తీసుకొచ్చాను. శివుని మీద రాశాను నేను 6 పాటలు. ఇంకా తర్వాత సామరంగారెడ్డి అని ఇక్కడ వనశిల్పురంలో ఉండే అతను ఒకసారి కాంటాక్ట్ అయ్యి అది ప్రజారాజ్యం మీద కొన్ని రాయించారు. అట్లా నేను మలుచుకుంటూ మెల్లగా కవిత్వాల వైపు మళ్ళడం జరిగింది. నాకు
ఈ ఆలోచన అనేది మర్చిపోయాను. అంటే నేను దివ్యాంగుడిని అనే ఆలోచన మర్చిపోయాను. దానికి తోడు నేను ఇంకేం చేస్తే బాగుంటుంది, నేను ఇట్లా ఉండి కూడా ఏదో చేయాలి ఏదో చేయాలి అనే సందిగ్ధంతో 2013లో సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ అని స్టార్ట్ చేశాను. ఇట్లనే మనసున్న దాతల సహకారంతో వాళ్ళకి ఏవైతే వీల్ చైర్స్ అయితే వీల్ చైర్స్, న్యూట్రిషన్ ఫుడ్ అయితే న్యూట్రిషన్ ఫుడ్, ఇంకా మెడిసిన్ అయితే మెడిసిన్, వీల్ చైర్స్ ఇలాంటివి దాతల సపోర్ట్ తీసుకొని ఇప్పించడం స్టార్ట్ చేశాను. ఒక 2-3 సంవత్సరాలు బాగా సఫర్ అయ్యాను. స్టార్టింగ్లో నాకు ఏం తెలియక, ఎవరు సపోర్ట్ చేయక అడగడమే సరిపోయింది. తర్వాత ఈ ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది స్టేట్ వైజ్గా కూడా ఫామ్ అయితేనే ఇది బయటికి వెళ్ళాలి. ఇందులో ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది జస్ట్ లైక్ ఇప్పుడు సమంత గారు సఫర్ అవుతున్నారు, స్టీఫెన్ హాగీ గారు దాంతోనే సఫర్ అయ్యారు. ఇప్పుడు లక్షణాలు, ఇప్పుడు మన హీరోయిన్ సమంత గారు సఫర్ అయ్యేది తను దాంతోనే సఫర్ అవుతున్నారు. అందుకని ఈ మధ్య కాలంలో తను ఇవి సినిమాలు చేయలేకపోతుంది ఎక్కువగా. ఇంకా ఆమె ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉందనేది తెలియదు. ఎక్కువగా మాత్రం సినిమాలు అయితే చేయలేకపోతుంది. అమితాబ్ బచ్చన్ కూడా ఒక చేయికి వచ్చింది. మాదంతా సివియర్గా ఉంటుంది. ఇది ఒక బెడ్ మంచానికి లేకపోతే వీల్ చైర్కి అడాప్ట్ అయిపోతాం. నేను డిగ్రీ దాకా బాగా నడిచిన, కానీ ఇప్పుడు మొత్తం వీల్ చైర్లో అడాప్ట్ అయిపోయినా. సో ఈ ఈ ఈ సందర్భంలోనే నా కవిత్వాలను పదును పెట్టి కొంచెము సలహాలంటే మెయిన్ మా అమ్మ నాన్న చూసే రాసేటోన్ని. వాళ్ళు మాట్లాడే భాష, సమాజంలో ఏమైతే జరుగుతుందో, పేపర్లో ఏమైతే రన్ అవుతుందో అది చూసే రాసేటోన్ని. ఎక్కువగా మా అమ్మ నాన్నే గురువు అనుకుంటాను నేను మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పల్లెటూరులో భాషలు, పలకరింపులు, ఆత్మీయ పలకరింపులు, ఆ సామెతలు అక్కడక్కడ వాడుతున్నాయి, అవి చూసే నేను ఇంప్రెషన్ అయ్యేవాడిని. దాని నుంచే నేను కవిత్వాలు రాయడానికి ప్రయత్నం చేసేది. అందులో భాగంగానే లాస్ట్ మొన్న ఒక 2000లో తొలి అడుగుని ఒక చిన్న కంపుటి కూడా తీసుకొచ్చాను. ఒక ఫౌండేషన్ సపోర్ట్ ఇచ్చింది నాకు. దాని ద్వారా ఒక తొలి అడుగు అని బుక్ కూడా తీసుకొచ్చాను. ఇంకా తర్వాత ఇక్కడ యాదాద్రి జిల్లాలో సార్ వాళ్ళు పరిచయం అయిన తర్వాత నేను చాలామంది కవులకు పరిచయం అయ్యాను. నేను వికలాంగుణ్ణి అనేది నేను మర్చిపోయినా టోటల్గా. వికలాంగుణ్ణి, దివ్యాంగుణ్ణి అనేది నేను మర్చిపోయినా టోటల్గా. ఇక దీని మీద డిపెండ్ అయినా మొత్తం ఈ కవిత్వాలు, నా సొసైటీకి సంబంధించిన వికలాంగులకు సేవ చేస్తూ ఇదే స్టేట్ వైజ్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఒక 7 మెంబర్స్ ఫామ్ చేసి మస్క్యులర్ డిస్ట్రోఫీ అన్న తర్వాత అది తెలవడం కోసము స్టేట్ వైజ్గా మేము వచ్చిన తర్వాతనే మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే ఏందనేది తెలంగాణ వ్యాప్తంగా అందరికి తెలిసింది. పాలకులకు కానీ అధికారులకు కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో మేము గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంచెము వీల్ చైర్స్ పొందినాము. అదొక సంతోషకరమైన విషయము. ఈ ఈ ప్రస్తావనలో ఇట్లా నెట్టుకుంటూ వస్తూ జిల్లా పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ ప్రశంసలు అందుకుంటున్నాను. మా కలెక్టర్ చేతుల మీద కానీ, ఇట్లా జీరసం ద్వారా కానీ అక్కడక్కడ కవి సమ్మేళనం జరిగినప్పుడు నేను ప్రశంసలు అందుకున్నాను. ఇప్పటికీ చాలా ప్రశంసల పత్రాలు ఉన్నాయి నా దగ్గర. దాదాపు లెక్క పెట్టలేను కానీ చాలా ప్రశంస పత్రాలు వచ్చినాయి. నన్ను అక్కడక్కడ మెచ్చుకున్న సందర్భాలు, చాలా ప్రశంసలు పొంది ఉన్నాను. వాళ్ళ నాకు ఎక్కువ కూడా స్ఫూర్తి మా తల్లిదండ్రులే అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కటే మాట చెప్తారు, మనం ఏది చేసినా నిజాయితీగా చేయాలి, ముందుకు వెళ్ళాలి, భయపడొద్దు అనేది బాగా చెప్తారు వాళ్ళు. మా నాన్న లేదు, ఆయన పోయేటప్పుడు కూడా ఒకటే మాట అనేది ఎప్పుడు కూడా, ఎవరికి మనం మోసం చేయొద్దు, మనది కానప్పుడు మనం అసలే ఆశించొద్దు, మనది మనకే అవుతుంది, వేరేది ఏమి ఉండదు. అట్లా మా అమ్మ కూడా ఇప్పటికీ ఒకటే చెప్తుంది, మనం ఆపదలు ఉన్నోడిని ఆదుకున్నప్పుడే మనకు మంచి జరుగుతుందని ఒక కొటేషన్. అది మంచిగా అనిపిస్తుంది నాకు, మా అమ్మ ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది అది. నేను కూడా చాలా సహకారం తీసుకున్నాను. జీరసం నుంచి కూడా నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు. నాకు అప్పుడప్పుడు అది చాలా అంటే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేశారు. నాకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు జీరసంలో ఉన్న అందరికీ కూడా. ఇంకా నా పొజిషన్ అయితే ఇలాంటిది. కానీ ఇప్పటికి కూడా నేను సార్ వాళ్ళతోని ఎక్కడైనా మీటింగ్లో అటెండ్ అయితే నన్ను ప్రత్యేకంగా మంచిగా అసలు దగ్గరికి హగ్ చేసుకుంటారు. ఆత్మీయత పలకరింపులు అవి నేను మర్చిపోలేను ఎక్కడికి కూడా. పరిచయమైన ప్రతి ఒక్క కవి కూడా నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఆత్మీయ పలకరింపు చేస్తాడు. నాకు అది చాలా నచ్చుతుంది. ఫొటోస్ దిగుతాము. బాలు నీకు ఇంకొకటి నేను రుణపడి ఉన్నాను, నేను మర్చిపోలేదు.
సార్ సార్ నేను సార్ ప్రత్యేకంగా వచ్చి మీ ఊరికి వచ్చి కలుద్దామని అనుకున్నాను, కలవలేదు, కలవలేకపోయినా కలుస్తా తొందరలో. పర్లేదు పర్లేదు అక్కతో సార్. కలిసి అంట మళ్ళీ రమక్కతో కలిసి. ఓకే ఓకే డన్ డన్. ఓకే 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 బాలు కంక్లూడ్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఈ ఇట్లనే నేను స్ఫూర్తితోని మంచిగా ముందుకెళ్తున్నాను. ఇతరులు కూడా ఎప్పుడు కూడా ఒకటే మాట ఏంటంటే, ఎప్పుడు కూడా అదే పడొద్దు. ఆత్మస్థైర్యం మనకు లేదనుకునే ముందుకెళ్ళాలి. మనకు ఇది లోపం ఉందా అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు, ముందుకెళ్ళాలి. అప్పుడే మనం లైఫ్ని జయించగలుగుతాము. ఎందుకంటే మనకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుల అక్షర శిల్పి లూయిస్ బ్రెయిలీ గారు ఉన్నారు. సార్ చెప్పినట్టుగా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడమే. ఒక్కటే మనం చేసేది మనం స్వచ్ఛంగా నమ్మాలి. అప్పుడు జీవితం ఆటోమేటిక్గా అదే పైకి తీసుకెళ్తుంది. మనము నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. డిపెండ్ అవసరం ఏం లేదు, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముండదు. మనము నమ్మాలి. మనం చేసే పనిని కరెక్ట్గా నమ్మితే అదే ముందుకు తీసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నాకు ఈ సమయం కొంచెం లేట్ అయిన అనుకుంటున్నాను. ఇంత yes. Thank you. Thank you. Thank you. Thank you, madam. Thank you, madam. థ్యాంక్ యూ. Thank you. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ బాలు. నువ్వు చివరి వరకు ఉండాలి. ఈ మీటింగ్ నుంచి లెఫ్ట్ కావద్దు, నువ్వు కాదు, ఎవరు కూడా కావద్దు. ఎందుకంటే నేను ఈ ప్రత్యేక సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక పాట రాయడం జరిగింది. ఆ పాటను చివరిగా వినిపిస్తాను నేను. అందరూ కూడా ఉండాలి. ఆ పాటని నేను నాదొక చిన్న కవిత్వం. కవిత తొందరగా. ఓకే. చేతులు లేకపోవచ్చు కానీ మదిని మయమర్పించే చిత్రకళ గీయగలం. కాళ్ళు లేకపోవచ్చు కానీ మనసును కదిలించే కవిత్వం రాయగలం. చెవులు వినపడపోవచ్చు కానీ చెవులకు ఇంపుగా పాడగలం. అంధత్వం ఉండొచ్చు కానీ మస్తిష్కానికి తెలిసే లిపిని కనుక్కోగలం. మాటలు రాకపోవచ్చు కానీ అద్భుతమైన సంగీతం వాయించడం చేయొచ్చు. దేహమే పని చేయకపోవచ్చు కానీ అంతరిక్ష ప్రయోగం చేయగలం. వికలత్వం అని వివక్షత వద్దు, పాపం అని సానుభూతి వద్దు, ప్రోత్సాహం వద్దు, చేయుత ముద్దు. అవకాశాన్ని కల్పిస్తే అవరోధాలు లేని ఆకాశం అంచులే హద్దు. సూపర్ బాలు. థ్యాంక్ యూ సార్. సూపర్. నేను ముందే చెప్పినాను, వైకల్యం అంటే ఏమిటి? వైకల్యం అంటే ఈ శారీరక భౌతికమైన కనిపించేది కాదు. ఎవరైతే వైకల్యం గల వాళ్ళను వైకల్య రూపులో చూస్తారో వాళ్ళు అసలైన వైకల్యం గల వాళ్ళు అని చెప్పేసి, దానికి ప్రతిరూపంగా నిలిచిన బాలు నీకు తల వంచి నమస్కరిస్తూ, స్ఫూర్తిగా నిలిచిన నీకు ఎప్పుడైనా కానీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మేమందరం కూడా నీకు ఆశీస్సులు అందిస్తున్నాం. పెద్దవాళ్ళము, చిన్నవాళ్ళు, నీకన్నా చిన్నవాళ్ళు, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు నీకు నమస్కరిస్తున్నారు ఈ కనిక స్ఫూర్తి గ్రూప్ పక్షాన. ధన్యవాదాలు. ఇప్పుడు మరొక స్ఫూర్తి ప్రదాత, మాతో కలిసి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఆయన చెప్పుకోవాలంటే మనము ఆ మాట మాట్లాడొద్దో కానీ ఆయనని ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి పూర్తిగా అందులు
100% బ్లైండ్. కానీ తాను శారీరకంగా కనబడతాడు అలా కానీ మానసికంగా చాలా ధైర్యవంతులు, చాలా మంది విద్యార్థులకు స్ఫూర్తి ప్రదాతగా మిగులుస్తూ ఎన్నో మణిరత్నాలను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారు. వారు మరి ఇంకొకటి వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ముందు సంతోష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. సంతోష్ కుమార్ సార్, ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియో అండ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. రేజ్ యువర్ హ్యాండ్ ఫస్ట్. ఓకే, వినబడుతుందా మేడం? ఇది వీడియో ఆన్ చేశాను మేడం. ఓకేనా? ఓకేనా మేడం? ఓకే సంతోష్ సార్. ఓకే 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 సార్, ఒక్క నిమిషం. బాగున్నాను మేడం. వద్దు మేడం, మీరు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళము. మా పెసర్ రింగారెడ్డి సార్ మమ్మల్ని ఎక్కడ పోయి బాగా గుర్తు చేస్తుంటాడు, నన్ను బాగా ప్రోత్సహిస్తుంటాడు. భుజం తట్టి ముందుకెళ్ళు, మీ వెనుక మేము ఉన్నామని చెప్తుంటాడు. ఓకే మేడం. We can't compete. Yes. Great. మేము యోగా కూడా చేస్తాం మేడం, సూర్య నమస్కారాలు అవన్నీ కూడా చేపిస్తుంటాను నేను పిల్లలతోటి. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. సంతోష్ సార్, సంతోష్ సార్ ఒక్క నిమిషం. సంతోష్ సార్ ఒక్క నిమిషం. రమక్క, సంతోష్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది, సమయం ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ ఒకటి రెండు విషయాలే చెప్తాను. సంతోష్ సారు మామూలుగా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా జడ్పిహెచ్ఎస్ చీకటి మామిడి బొమ్మల రామారావు మండలంలో పనిచేస్తున్నారు. అంతకుముందు జడ్పిహెచ్ఎస్ యాదగిరిగుట్టలో పనిచేసిండ్రు. ఇంకా అవి ఎందుకు పనిచేస్తున్నారని చెప్తున్నానంటే ఆ స్కూళ్ళ పేర్లు అక్కడ 250, 300కు పైగా స్ట్రెంత్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 150 అటువంటి స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. వారికి ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్ ప్రకారము వాళ్ళకి కౌన్సిలింగ్లో మంచి ఈ దగ్గరలో మెయిన్ రోడ్ మీద ఉండేటటువంటి స్కూళ్ళు, తక్కువ స్ట్రెంత్ ఉండే స్కూళ్ళు కూడా దొరుకుతాయి. కానీ అటువంటి స్కూళ్ళని కౌన్సిలింగ్లో తీసుకోరు సారు. ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి, నా సేవలు ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడాలి అనేటటువంటి ఒక ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని తాను సర్వీస్ చేస్తున్నటువంటి ముఖ్యులు అది సంతోష్ కుమార్ గారి గురించి మనము వారి మాటల్లోనే ఇప్పుడు విందాం. వారి యొక్క స్ఫూర్తి మనందరికీ కలగాలి, మన మిత్రులకు కూడా కలిగించాలని కోరుకుంటూ, సంతోష్ కుమార్ గారు మీ అంతఃచేతన, మీరు చిన్నప్పటి నుంచి మీరు పడిన తపన, బాధ, మీరు ఏ విధంగా స్ఫూర్తి మా అందరికి కలిగించే వ్యక్తిగా ఎదిగారు, ఇంకా మున్ముందు ఏమి మీ గోల్స్ ఏమున్నాయి అటువంటివి కూడా క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. సంతోష్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను చిన్నప్పటి నుంచి కూడా అంధ పాఠశాలలో చదవలేదండి. నేను కూడా మామూలుగా ఉన్న 1 నుంచి 1st to 8th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 9th, 10th మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివాను. నేను ఏ రోజు కూడా నేను ఒక అంధుణ్ణి, నేను ఏమి చేయలేనని మాత్రం ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఎట్లా బాధ అనిపించేది అంటే, ఒక్కొక్కసారి లెటర్స్ సరిగ్గా కనిపించక పక్కకు ఒకరిని కూర్చోబెట్టుకొని వాళ్ళని పీడించేది, వాళ్ళని బాధ పెట్టి చదివిపిస్తున్నానేమో అనుకునేది. కానీ వాళ్ళ హెల్ప్ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా. నేను ఇప్పుడు యాజ్ ఎ ఫిజికల్ సైన్స్ టీచర్గా ఒక ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రాన్ని బోధిస్తాను, ఫిజికల్ సైన్స్. నేను ఇప్పటికి కూడా మా స్కూల్లో మా సార్ అంటాడు, మా మ్యాథ్స్ సార్ నర్సిరెడ్డి సార్ అంటాడు, నేను చేసే వర్క్ని చూసి ఆయన ఏమంటాడంటే ఒకటే మాట అంటాడు, సార్ మీరు చేస్తున్న వర్క్ ఎలా ఉంటుందంటే మేము కూడా వేస్ట్ సార్, మీరు బ్లైండ్ అని అయితే మేము ఏ రోజు కూడా ఫీల్ కాలేదు సార్,
మీరు తనాదన ఎక్కడం కానీ, ఫాస్ట్ స్టెప్స్ పైన వెళ్ళిపోవడం కానీ, క్లాస్లో వెళ్ళి పిల్లలందరినీ కంట్రోల్ మా సెక్షన్లో 45 నెంబర్స్ ఉంటారు మా 10th క్లాస్ సెక్షన్. వాళ్ళని ఆయన చూశాడు, క్లాస్ చూశాడు. ఫిండర్ ఆఫ్ సైలెంట్ గురించి నేను రాపిచ్చే నోట్స్ కానీ, పిల్లల ముందు పర్ఫామ్ చేసే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, అవన్నీ చూసి ఆయన చాలా పరిశాన్ అయ్యాడు. పరిశాన్ అయ్యి మొన్న మ్యాథ్స్ డే మా స్కూల్లో అయితే కూడా నువ్వే జడ్జ్ చేయాలి సంతోష్ అని చెప్పిండు ఆయన. సరే అని వెళ్ళి చూసుకుంటూ వెళ్ళి కూడా ఒక చేస్తే కూడా ఆయన ఏమన్నాడంటే, నీకు సరిగా కనిపించదు అనుకుంటాం కానీ మాకు కనిపించదు, నీకు కనిపిస్తుందని ఆయన అన్నాడండి. ఆ విధంగా అన్నాడు ఆయన. నాకు అదే చాలా చాలా ఇంకా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది ఆయన అలా అనడంతో. ఇప్పుడు ఇంకా నా విషయానికి వస్తే మాత్రం 10th క్లాస్ వరకు కూడా ప్రైవేట్ స్కూలే. దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా ప్రైవేట్లోనే చేశాను. డిగ్రీ కూడా ఇంటర్లో కూడా నాకు ఏమైందంటే ఎంపీసీ ఒక ఫ్రెంచ్ టీచర్ వచ్చేది కెమిస్ట్రీ స్క్రైబర్గా. తను రాయడం వల్ల నేను ఆ ఒక్క సబ్జెక్ట్లో 2 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యా. అంటే నేను చెప్పింది తను క్యాచ్ చేయక రాయలేకపోయింది. తను ఈక్వేషన్స్కి ఇట్లా మెయిన్ లాస్ట్కి నేను తీసుకొని దగ్గర పెట్టుకొని నేను ఫాస్ట్గా రాసినా కూడా టైం సరిపోక అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాస్తే ఒక మేడం, ఇంగ్లీష్ మేడం వచ్చి, ఎట్లా ఫెయిల్ అయినావు బాబు, ఇంత సబ్జెక్టు ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎట్లా ఫెయిల్ అయినావు అడిగితే అప్పుడు చెప్పిన ఆమెకి, ఇలా అయింది మేడం, ఆ రోజు ఎగ్జామ్లో డిస్టర్బెన్స్ అయింది అంటే, అవునా, ఇది అసలు మళ్ళీ రాస్తా కూడా నాకు ఇమీడియట్గా 56 మార్క్స్ వచ్చాయి. ఆ విధంగా కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ నేను మాత్రం ఎప్పుడు కానీ అందరినీ నేను అది అని ఎప్పుడు ఫీల్ కాలే. ఎప్పుడు కూడా ముందు మనం చేసుకుంటూ పోదాం, అదే ఫలితం వస్తుందని నేను అలానే చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయినాక నేను కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాస్తా. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సీట్ వచ్చేది, 85th ర్యాంక్ వచ్చేది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో నా సైట్ని చూసి ఆ వీసీ గారు వద్దు నీకు ఇవ్వకూడదని పక్కకు పంపించేశాడు. అయినా కూడా నేను వీసీతో కూడా బాగానే కొట్లాడా. సరే ఇక రారేమని వదిలేసేసి ఇమ్మీడియట్గా అదే ఇయర్లో బీఈడి వచ్చింది. ఆ బీఈడిలో ఫిలాసఫీ మేడం అని ఉంటుండే, మృణాలిని అని, ఆమె చెప్పింది, ఎందుకు బాబు నువ్వు అంతా ఎందుకు బాబు నువ్వు అంతా పట్టుకొని కెమిస్ట్రీ మీద కూర్చున్నావు, వేరే వై కాంట్ యూ ట్రై అదర్ సబ్జెక్ట్ అనేది. ఇమీడియట్గా మళ్ళీ ఎంఎస్సీ మ్యాథ్స్ అదే యూనివర్సిటీలో అదే వీసీ దగ్గరికి వెళ్ళి, ఇన్ని ట్రై చేసి ఇక్కడ మ్యాథ్స్ చేస్తానికి వచ్చినావు బాబు అంటే, అవునుగా సార్ మీరే వెళ్ళగొట్టారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను జాయిన్ అయినా అని చెప్పిన. మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయినా సార్, ఇదే కాలేజీలో ప్యూర్ మ్యాథ్స్ చేస్తున్నా సార్ అని చెప్పా. దాని తర్వాత నేను ఒక చిన్న ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసిన. అంటే 2004 నుంచి 2006-07 వరకు ఒక ఇన్స్టిట్యూట్ పిల్లలకి, అక్కడ ఒక 25 నెంబర్స్ అప్పుడు మార్క్స్ సిస్టమ్ ఉంటుండే. ఆ 2006లో నా అచీవ్మెంట్ ఏంటంటే 25 నెంబర్స్లో ఒక 15 నెంబర్స్కి 500 అబోవ్ వచ్చింది మార్క్స్. ప్రైవేట్ స్కూల్ పిల్లలకి పొద్దున ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటూ వాళ్ళకి చెప్పాను, 500 అబోవ్ మార్క్స్ వచ్చాయి. ఆ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్స్, డాక్టర్స్లా బాగా సెటిల్ అయ్యారు. నాకు అదొక్క పెద్ద అచీవ్మెంట్, నా గోల్. కానీ నేను ఎప్పుడు కూడా ఫీల్ కాలే. 2006లో ఎస్జిటి అపాయింట్ అయ్యా. 2008లో ఇమీడియట్గా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ కూడా అపాయింట్ అయిన తర్వాత సార్ నేను మాదాపూర్లో చేసేటప్పుడు నాకు మా మిత్రుడు తడకరాజు సార్ అని ఉంటుండే, ఆ సార్ పరిచయం చేశారు మాకు, పెసర్లింగారెడ్డి సార్ని. ఆ సార్ నాగరాజ్ సార్ పరిచయం చేశారు. అప్పటి నుంచి సార్కి ఎప్పుడైనా ఒక ఐడెంటిటీ గుర్తుపట్టి ఇట్లాంటి వాటి ఏమన్నా ఉన్నా కూడా చెప్తుంటాడు, ప్రోత్సహిస్తున్నాం. మొన్న కూడా సైన్స్ ఫేర్లో సార్ సెమినార్కి జడ్జిగా వచ్చినప్పుడు డిజబుల్డ్ అయింది మా స్కూల్లో. మరి ఆ వీడియో సార్కి ఎట్లా తెలిసిందేమో, చాలా బాగా మాట్లాడావయ్యా అని చెప్పాడు. ఇంకా అప్పుడు కూడా ఓకే అనుకున్నాను. ఇంకా నా స్టూడెంట్స్ నాకు సంతోషం ఏంటంటే, నా 2019-20 అమ్మాయి, సార్ మీరు ఫిజిక్స్ చెప్పినందుకే ఆ అమ్మాయి చాలా పేదరికం, వాళ్ళ నాన్న డ్రైవరు. ఆ అమ్మాయి జ్యోతిరావు పూలేలో కాలేజీలో చదివి 956 మార్క్స్ తెచ్చుకుంది బైపీసీ. సార్ నేను మెడిసిన్ ప్రిపేర్ అవుతా అన్నది వచ్చి, వై కాంట్ యూ ట్రై ఇట్ బెటర్, యూ కెన్ గో లాంగ్ టర్మ్ అని చెప్పిన. అంటే ఇమ్మీడియట్గా పోయి ఆ అమ్మాయి బీసీడీ అమ్మాయికి ఆల్ ఇండియాలో 485 మార్క్స్ వచ్చి చెప్పి ఏమంటుందంటే, సార్ రియాప్టిక్స్ మీరు చెప్పడం వల్లనే శ్రీ చైతన్యాల ఆ పిల్లల కంటే నేను ఫాస్ట్గా చేసిన సార్ అని చెప్పింది ఆ పిల్ల. ఇక అది కూడా ఎంత అట్లాంటి అచీవ్మెంట్స్ కొని. ఇంకో 2015-16 అమ్మాయి యూట్యూబ్ చూసుకుంటూ మిమ్మల్ని స్ఫూర్తి చేసుకుని నేను ఐసెట్లో 192 ర్యాంక్ కొట్టా సార్ అని చెప్పింది.
192 ర్యాంక్ కొట్టి ఉస్మానియా క్యాంపస్లో అమ్మ ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు. నాకు ఇట్లాంటి అచీవ్మెంట్స్ నేను చాలా చూసాను. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా నా క్లాస్ అంటే కూడా చాలా ఇష్టపడతారు. మొన్న కూడా సార్కి తెలుసు, ఇప్పుడు మా ఈ 2 ప్రాజెక్టులు సైన్స్ ఫేర్లో స్టేట్కి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు రేపు మాకు జడ్చర్లో కూడా ప్రోగ్రామ్ ఉంది, సార్కి తెలుసు అది కూడా. మొన్న సార్ దగ్గర నుంచే మనం బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను. మన సెప్టెంబర్ 5th కూడా బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను. ఇంకా కూడా నా నేను మాత్రం ఏ రోజు కూడా నేను బ్లైండ్ని అని ఎప్పుడు కూడా ఫీల్ కాకుండానే నేను వెళ్ళిపోతూనే ఉంటాను. నా పని నేను చేసుకుంటూ పోతూనే ఉంటా. సరే ఎప్పుడన్నా ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్లో ఇట్లా ప్రాబ్లం అవుతుంది మాకేమో, కానీ అది కూడా ఓవర్కమ్ చేసుకుంటా. ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయడానికి వస్తే కూడా ఏం లేనప్పుడు చూసుకుంటూ మెల్లగా హ్యాండ్ పెట్టుకొని ఇలా అనుకుంటే వెళ్ళిపోతా. కానీ నేను ఎక్కడ కూడా ఒకరి మీద డిపెండ్ కావాలి, ఒకరు నన్ను పట్టుకొని నడిపేయాలని అయితే ఎప్పుడూ ఫీల్ కాలేదు. కాకపోతే పాపం ఇక నన్ను చూసే వస్తారు, నా దగ్గరికి వచ్చి కూడా వచ్చి దాటిపిస్తారు, అన్నీ చేస్తారు. సరే అది అట్లా వాళ్ళు వచ్చినప్పుడు హెల్ప్ తీసుకుంటాను, వాళ్ళు లేనప్పుడు మాత్రం నేనే ముందుకు వెళ్తుంటా, ఏమన్నా తర్వాత చూసుకుందామని వెళ్తూ ఉంటాను. కానీ ఇంకా కూడా చాలా దీంతో ఆగొద్దు. ఇంకా కూడా నేను ఈసారి ఈ ప్రాజెక్ట్ మొన్న వచ్చిన ప్రాజెక్ట్ నేషనల్ వరకు కూడా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఎన్నో అంటే చాలా మంది అనుకుంటారు ఈయన ఏం చెప్తా, ఒక్కోసారి హెడ్ మాస్టర్లు ఏమనుకుంటారంటే నేను ఫస్ట్ పోయేటప్పుడు సార్ ఏం చెప్తాడు, ఫిజిక్స్ చెప్పగలుగుతాడా, అది చేస్తారా ఇది చేస్తారా, మళ్ళీ తర్వాత విత్ ఇన్ 2 daysలో వాళ్ళే చేంజ్ అయ్యి మళ్ళీ నా గురించి తెలిసినాక వాళ్ళే పరిచయం అవుతారు. అలాంటివి చూసుకుంటూ అట్లాంటి అచీవ్మెంట్ తోటి నేను ముందుకెళ్తూ ఇదంతా కూడా మా పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యేవారు నన్ను చూసి, ఎప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఇట్లా బాగుపడతాడు అనుకుంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మా మదర్ చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మా మదర్ లేరు, మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు. నాకు కూడా 2 పిల్లలు, ఒక పాప. సార్ ఇంకోటి ఇంతకుముందు స్పీచ్లా ఎవరెవరి పేర్లో చెప్పాడు కానీ ఒక్క పేరు మర్చిపోయాడు. ఈయనే మన ఎక్స్ ఎంపీ, మిర్యాలగూడ ఎంపీ మన జైపాల్ రెడ్డి, ఆయన కూడా జైపాల్ రెడ్డి గారా? ఆయన కూడా మన తెలంగాణ రావడానికి మెయిన్ రీజన్ ఆయన్ని. ఆయన కూడా 2 లెగ్స్ ఉన్నాయి, కానీ ఎంతో పోరాడాడు మన తెలంగాణ గురించి. మన డిజబుల్డ్ డే గురించి కూడా కానీ ఒక వైకల్యం ఉందని ఎవరు కూడా బాధపడొద్దండి. ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ ముందుకెళ్ళండి, అదే సక్సెస్ దొరుకుతుంది మనకి. అదే సంతోషం మనకు. నాకు ఇచ్చి ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ సార్ ధన్యవాదాలు. చేయకండి, ఒక్క నిమిషం. సార్ చెప్పండి. మీరు ఇబ్బంది పడిన సంఘటనలు ఏమన్నా గుర్తుంటే 1-2 చెప్పండి. నేను ఇబ్బంది అంటే ఇక పెద్ద ఇబ్బంది అంటే నేను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడంటే 2004 నాకు 2005లో నా పీజీ అయిపోయింది. పీజీ అయిపోయాక ఏం ఆలోచించండి, నాకు జాబ్ వస్తుందా రాదా అని ఒక్క ఇబ్బంది పడ్డా. అంతకంటే ఇక నా ఇబ్బంది అంటే ఎప్పుడన్నా ఒకసారి కొంచెం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటే వెళ్ళిపోయినా. దానికన్నా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బందికరంగా ప్రవర్తించులు, ఇతరులు ఏమన్నా అవమానాలు ఎటువంటి అట్లా అనేవారంటే నేను కూడా ఊకోకపోయేది. నేను కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంటే. అంటే చాలా మంది అది ఉంది ఇది ఉంది అన్నా కూడా నేను పట్టించుకోకపోయేది. అంటే ఏదైనా వాళ్ళు బయట అంటారు చూడు, కుక్కలు మరుగుతుంటే వాటిని వదిలేసుకుంటూ పోతామంటాం చూడు, మేము కూడా అట్లా పక్కకు పడేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నేనేం పట్టించుకోకపోయేవాడిని, ఎవరిని కూడా పట్టించుకోకపోయాను. That is great. That is we want. ఎవరిని ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు మా ఫిజికల్ సైన్స్ టీచర్ కూడా వస్తారు నా దగ్గరకు వచ్చి, నా సజెషన్స్ నేను కొన్ని పేపర్స్ కూడా రాసి ఇస్తుంటా వాళ్ళకి, మా క్వశ్చన్ పేపర్స్. కానీ మా లక్కిరెడ్డి సార్ అని ఉంటాడు, సార్కి తెలుసు. నేను కాంప్లెక్స్ మీటింగ్లో లెసన్ చెప్పకపోతే కూడా నాతో లెసన్ చెప్పించిండు. నేను చెప్పా సార్ అంటే కూడా
నువ్వు చెప్పాలని ప్రతి ఒక్కరు అక్కడ కూడా నాకు ప్రశంసలు చాలా వచ్చాయి దాంతో కూడా. ఇప్పుడు కూడా నేను జలాల్పూర్ కాంప్లెక్స్లో నేను కూడా ఒక ట్రైనర్గానే పనిచేస్తున్నా మా కో టీచర్లతోటి. వద్దంటే కూడా వినకుండా వాళ్ళని పంపించిర్రు. అయినా కూడా దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని అందరూ ఈ లింగారెడ్డి సార్ కానీ, మా రాజు సార్ కానీ, మా లక్కిరెడ్డి సార్ కానీ ఎప్పుడు అంటాడు, ఎప్పుడు క్లాస్ రూమే నానయ్య, నీకు బయట ఎవరికి తెలియద్దా నువ్వు అని. అలా కూడా స్టేజీలు ఎక్కిచ్చిర్రు. అట్లాంటి డౌట్స్ కూడా నేను చెప్తుంటే టీచర్లే పరిచయం అవుతారు. అంతగానం సబ్జెక్ట్ నువ్వు ఎట్లా గుర్తు పెట్టుకుంటావు, మొత్తం బుక్ అంతా విత్ ఇన్ అవర్స్. మొన్న టోటల్ టెక్స్ట్ బుక్ చెప్పా వాళ్ళకి. టోటల్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఈ ఫ్లో ఎట్లా వస్తుంది అని అడిగిరు నన్ను. ఈ ఫ్లో ఎట్లా వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది అని చెప్పిన. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అంటే కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఏదో యూట్యూబ్లో వీడియోస్ ఎన్నో ఉంటాయి మనకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి మనకు సబ్జెక్ట్. దాంతో ఓవర్కమ్ చేసుకుంటూ కూడా చాలా ఇట్లాంటిది వస్తుంటే కూడా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ఎంతో ఉంటాం. మొన్న కూడా సార్ స్టేజ్ కృష్ణారెడ్డి సార్ కానీ వీళ్ళందరూ కూడా మా పిల్లలతో పాటు పరిగెత్తి అవార్డు అందుకుంటుంటే కూడా మెల్లగా రండి అని. ఈవెన్ ఇంకొకటి సార్, పెసర్లింగారెడ్డి సార్ మర్చిపోయినా, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 28 రోజు మన నారాయణ రెడ్డి సార్ ఉన్నారు కదా, డిఓ గారు. హలో సార్ చెప్పండి. నారాయణ రెడ్డి సార్ గారు మా స్కూల్కి వచ్చి నిన్ను కలవడమే నా అదృష్టం అని అనుకుంటా పోయింది సార్. మరి ఇంకా అంతే కదా, అది తెలిసిన వాళ్ళకే ఎందుకంటే తెలుస్తుంది. టోటల్ 3.5 hours నాతో స్పెండ్ చేసింది సార్. ప్రతి ఒక్క పిల్లని టచ్ చేయించిన. 230 ఎగ్జిబిట్స్ పెట్టించిన పిల్లలతోటి. 230 ఎగ్జిబిట్స్ సంతోష్ సార్, మీ గురించి నాకు తెలియదు ఏముంది, తెలిసిందే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొక మాట చెప్తాను సంతోష్ సార్ గురించి. రమక్క, సంతోష్ సారు కేవలం టీచర్ కాదు, టీచర్ లీడర్. ఒక యూనియన్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతుంటారు. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా, ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా, ఎక్కడ అధికారులను కలవాల్సి ఉన్నా కానీ అక్కడ పార్టిసిపేట్ అవ్వకుంటూ, అసలు సారును ఏదో విధంగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఆయన చూస్తేనే అది ఇక మారిపోతుంటది వాళ్ళ ఆలోచన. అటువంటి స్ఫూర్తి ప్రదాత సంతోష్ సారు ఈరోజు మనకు వచ్చినటువంటి దివ్య తేజాల్లో ఒకరిగా, ఈ స్ఫూర్తిదాతల్లో ఒకరిగా వచ్చినందుకు సంతోష్ సార్కి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది కనిక స్ఫూర్తి. అదేవిధంగా ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రమాదేవి గారు చెప్పినట్టయితే, మరి నాకు ఇంకొక సమయం ఇప్పుడు 8:30 అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. మరి ఒక 5-10 నిమిషాల లోపు నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తే మరి మిత్రులు ఎవరైనా స్పందించే అవకాశాలు కూడా ఉంటాయేమో. ముందుగా ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 గురించి బాలు గారు రేజ్ చేసిండ్రు. అది 1995 యాక్ట్కి మళ్ళీ ఇప్పుడు 2016లో రివైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక 2-3 ఇంపార్టెంట్ విషయాల్ని నేను స్పృశించి ఈ కార్యక్రమాన్ని మీకు అప్పచెప్తాను కవిత ద్వారా లాస్ట్కు. అది చిన్న విషయాలు, ఈ విషయాలన్నింటినీ కూడా ఒక జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తాను నేను ఒక 3-4 minutesలో అంతే. ముఖ్యంగా ఈ దివ్యాంగుల హక్కుల చట్టం అనేది ఈ 2016 అనేది రివైజ్ చేయడం జరిగింది. ఇది యుఎన్ఓ డిసెంబర్ 2006-13 రోజు జరిగినటువంటి ఈ దివ్యాంగుల హక్కులకు సంబంధించినటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం వల్ల ఈ 2016 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్గా మనము రూపొందించుకోవడం జరిగింది. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా. దానిలో ముఖ్యంగా ఈ దివ్యాంగుల సాధికారత కొరకు మనము ఏం చేయాలి, అసలు సహజ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవం పట్ల మన్నన, స్వంతంగా నిర్ణయించుకోగలిగేటటువంటి స్వేచ్ఛతో సహా వ్యక్తిగతమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి, వ్యక్తుల స్వేచ్ఛ, వివక్ష లేకుండా ఉండడం, ఇటువంటి అనేక రకాల అంశాలను తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. దాన్ని మనము ప్రత్యేకంగా ఇందులో ఉన్నటువంటి ఒక 2-3 విషయాల్ని మాత్రమే నేను చెప్తాను రమాదేవి గారు. ఇక్కడ అసలు అవరోధాలు ఏంటి? ఇందాక సంతోష్ కుమార్ గారు, బాలు గారు చెప్పినట్టు, అవరోధం అంటే సమాజంలో వైకల్యం గల వ్యక్తులు పూర్తిగా లేదా సమర్థవంతంగా పాల్గొనడానికి అడ్డుపడే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము అవరోధాలు లేదా అడ్డుగోడలుగా చెప్పుకుంటుంటాం. అది సమాచారం సేకరించడం కావచ్చు, సమాచారం ఇవ్వడం కావచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, పర్యావరణ పరమైనటువంటి, సంస్థాగతమైనటువంటి, రాజకీయ, సామాజిక, మతపరమైనటువంటి, మనస్తత్వపరమైనటువంటి, వ్యవస్థాపరమైనటువంటి, ఇలా అనేక అంశాలలో ఎక్కడైతే అవరోధాలు ఉంటాయో వాళ్ళను మనము ఈ దివ్యాంగులుగా చేర్చడం జరుగుతుంది. వాళ్ళని అవరోధులుగా, అంటే వాళ్ళకున్న అవరోధాలని అధిగమించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తులుగా చెప్పుకుంటున్నారు. మరి దీనిలో వీళ్లకు సంరక్షకులు ఎవరు?
ఇందాక బాలుగారు చెప్పారు, కుటుంబంలోనే లేదా ఇంటి నుంచే ఇబ్బందులు మొదలవుతుంటాయని చెప్పడం కూడా ఆయన యొక్క అంతఃచేతన లేదా మనోవేదన మనకు అర్థమైంది. అందుకనే ఈరోజు ఇద్దరు స్ఫూర్తి ప్రదాతల్ని మనం ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు లేకుండా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతైనా కానీ ఊహించి ఇమాజినేషన్లో ఉన్నట్టే అవుతుందనే ఆలోచనతోని వాళ్ళని ఈరోజు మనము ప్రత్యక్షంగా ఈరోజు పార్టిసిపేట్ చేయించడం జరిగింది. వాళ్ళు మరి సంరక్షకులు అంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు పారితోషికం తీసుకోవచ్చు, తీసుకోకుండా ఉండొచ్చు ఎవరైనా వ్యక్తులు. అటువంటి వాళ్ళు సేవలు చేయడము, మద్దతు ప్రకటించడము, సహాయం ఇవ్వడం. ఇందాక సంతోష్ సార్ చెప్పిండ్రు, తనంతట తాను పోతుంటే కూడా ఎంతో కొందరు తెలిసిన వాళ్ళు ఇట్లా సహాయం చేయడానికి వస్తుంటారని చెప్పేసి వాళ్ళు సంరక్షకులు అంటే. అదేవిధంగా కొందరికి అసలు నడక లేదా ఇతర పనులు కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొంత డబ్బు తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళను కూడా సంరక్షకులుగానే చెప్పుకోవచ్చు. అటువంటి తక్కువ వేతనము లేదా ఆర్థిక సహాయం తీసుకొని చేసే వ్యక్తులు కూడా ఈరోజు సమాజంలో దొరకడం లేదు. అటువంటి వ్యక్తులందరినీ కూడా మనము ఈ సంరక్షకులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు అనేక రకమైనటువంటి తోడ్పాట్లు అవసరం ఉంటుంది. వీళ్ళకు శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఇతర ప్రత్యేక అవసరాలు తీర్చడం కోసం కనీసమైనటువంటి వైకల్యం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కసారి ఇతరులకు, ఇదే వైకల్యం ఉన్న వ్యక్తులు ఇతరులకు అధిక వైకల్యం ఉన్న వాళ్ళకు కూడా సహాయకారులుగా, సంరక్షకులుగా ఉండొచ్చు. ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అనేది చాలా, ఇప్పుడు బాలుగారు చెప్పినట్టు చాలా మార్పు తీసుకొస్తుంది సమాజంలో. ఇది చాలా అవసరం ఉన్నది. మరి దీనిలో భాగంగా నేను ముందే చెప్పినాను, నేను ఐఆమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఆర్ కోఆర్డినేటర్ అని చెప్పేసి. దాన్నే సమ్మిళిత విద్యగా భావిస్తున్నాం మనం తెలుగులో. సమ్మిళితం, ఇంక్లూడింగ్ ఆల్ ఇన్ ద సొసైటీ. ఈ సమ్మిళిత విద్య అంటే ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు లేదా విద్యార్థులను కలిపి బోధించేటటువంటి విద్య. ఇది విద్యా విధానాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాము. మరి ఇందాకనే చెప్పుకున్నట్టు దివ్యాంగులంటే ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా, శారీరకంగా, మానసికంగా, వివేచనాపరంగా, ఇంద్రియాల వైకల్యపరంగా పుట్టుకతోనే కావచ్చు, పుట్టిన తర్వాత మధ్యలో కావచ్చు. ఇందాక బాలు చెప్పిండు 10వ తరగతి 9వ తరగతి వరకు బాగానే ఉన్నాడు, మస్కులర్ డిస్ట్రోఫీ అనేది వచ్చిందని చెప్పిండు. మరి అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు ఈ 14-15 ఏళ్ళ తర్వాత ఆ విధంగా మారుతున్నారంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? దీనికి ప్రత్యక్షంగా మా సొంత గ్రామంలో 3 పిల్లలు, పాపం 3 అబ్బాయిలు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 3 పిల్లల్లో 2 చనిపోయారు ఇప్పటికీ. ఇంకొక అబ్బాయి నౌ హీ ఈజ్ ఆల్సో రెడీ టు గో అవే. చూడండి, ఇటువంటి డిస్ట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ సేమ్ ప్రాబ్లం. అక్కడ బరిగే రవి అని చెప్పేసి వాళ్ళ నాన్న, ఆయన పిల్లలు 3 పిల్లలు, that person is younger than me. Now he had lost his 2 children and he is going to lose last one also. There is no way. నేను కూడా అనేక రకాలుగా ఆయనకి నిమ్స్ తీసుకుపోవడము, వాళ్ళను అవి సహాయ సహకారాలు, రూట్ చూపించడము, తీసుకుపోవడం, అవన్నీ కూడా చేసినాను. బట్ దెర్ ఈజ్ నో వే. అటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నారు. వీళ్ళకు మరి వివక్ష అనేది ఇందాక సార్ చెప్పిండు, ఏనుగు పోతుంటే కుక్కలు మోరుతాయని అనుకుంటున్నాము అని చెప్పేసి. అటువంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలుగా ఉంటారు, కానీ అటువంటి వాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు ఇటువంటి ఈ దివ్యాంగుల్లో. అటువంటి కాన్ఫిడెన్స్ని, అటువంటి కరేజ్ని ఇటువంటి మిత్రులతో కలిసి మనం వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వివక్ష లేకుండా సమాజాన్ని మనము వివక్షను రూపుమాపి సమానమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనందరం కూడా చూడాలి. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, దివ్యాంగులైన మహిళలు లేదా పిల్లల గురించి ఆలోచిస్తే మాత్రం ఇటీవల ఒక సర్వే జరిగింది. రమక్క, మీరు చెప్తే చాలా స్టన్ అవుతారు. ఏం జరిగిందంటే, ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే, ఈ దివ్యాంగులు, మానసిక దివ్యాంగులైనటువంటి ఆడపిల్లలు లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు మన భారతదేశంలో ప్రత్యేకంగా ఇతర దేశాల కన్నా పశువుల కన్నా హీనంగా ఉన్నదని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఇచ్చింది. చూడండి, దాన్ని బట్టి వాళ్ళను ఏ విధంగా ఈ సమాజం లేదా అదే కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ అ రిపోర్ట్, ఫ్యాక్ట్ రిపోర్ట్. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు చేసిన పాపం ఏంటిది, వాళ్ళు ఈ సమాజంలో ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళకు ఈ సమాజం ఎటువంటి జీవితాన్ని అందిస్తుంది, ఎటువంటి ధైర్యాన్ని కల్పిస్తుంది, ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మరి ఇదే సమాజంలో ఆ దివ్యాంగులకు, అటువంటి వైకల్యం ఉన్న వ్యక్తులకు
అందరితో కలిసి జీవించే హక్కు లేదా? మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఇటువంటి అన్ని సమస్యలకు ఈ ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్లో సొల్యూషన్స్ ఉన్నాయి. దాన్ని మనందరం కూడా అవేర్నెస్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఇంటర్నెట్లో వెళ్ళినట్టయితే మీకు ప్రత్యేకంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 కొట్టినట్టయితే చాలా డీటెయిల్స్ దొరుకుతాయి దానిలో. అవి మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి, మీరంటే నాకు ఉన్నదని నేను చెప్పట్లేదు, అందరం కూడా కలిసి వీటి మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. అదేవిధంగా వాటి మీద మనము సమాజాన్ని కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పుకొని ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇంకా ఈ స్కూల్స్ లేదా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నప్పుడు ఈ సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి స్థానిక సంస్థలైనటువంటి ఈ జడ్పీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ కావచ్చు, లోకల్ బాడీస్ అయినటువంటి మండల పరిషత్ కావచ్చు, వీటన్నిటిలో కూడా తమ నుంచి అందుకునేటటువంటి విద్యా సంస్థలు అంటే ఏమందుకుంటున్నాయి? అవన్నీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటున్నాయి. కానీ గుర్తింపు పొందిన కొన్ని విద్యా సంస్థల్లో కూడా వాళ్ళు దివ్యాంగ బాలలకు సమానమైనటువంటి విద్యను అందించే విధంగా ఈ ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్లో చట్టంలో భాగాన్ని చేర్చిర్రు. అది దాన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కంపల్సరీ ఆటోమేటిక్గా ఇవి ఇంప్లిమెంట్ చేస్తాయి. దాన్ని కూడా మనలాంటి వాళ్ళము అవేర్నెస్ కలిగి ఉండి అటువంటి పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా మనం కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ మధ్య మీకు ఇంకొక పాయింట్ చెప్తాను నేను. అదేంటిదంటే ఈ సైన్ లాంగ్వేజ్, బ్రెయిలీ లిపి, ఇటువంటి వాటి అర్హతలు ఉన్నటువంటి ఈ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సంతోష్ సార్ లాగా వీళ్ళకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 5% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా 2024లో జరిగినటువంటి డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనేటటువంటి పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా ఇప్పుడు అనేక మంది రిక్రూట్ కావడం జరిగింది. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా 22 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్ కావడం జరిగింది త్రూ 2024 డిఎస్సి. దే ఆర్ ఆల్ అండర్ మై నాట్ ఇట్ కస్టడీ, మై కంట్రోల్. దట్ మీన్స్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్, రిసోర్స్ పర్సన్ కాబట్టి నేను. మరి ఈ విధంగా ఈ ప్రతి మండల కేంద్రంలో కూడా ఐఈఆర్సి భవిత కేంద్రాలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్స్ అని, వాళ్ళలో ఐఈఆర్పీలు ఉన్నారు. వాళ్ళు మీ అందరికీ తెలుసు, గత నెల రోజులుగా స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు సమగ్ర శిక్ష కింద. అందులో భాగంగా వాళ్ళు ఉన్నారు. పాపము ఈ భవిత కేంద్రాలు కానీ ఐఈఆర్సీలు కానీ బోసిపోయి పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా అనాథలుగా, వాళ్ళు ముందే అభాగ్యులు అనుకుంటున్నాము, వాళ్ళు అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం కూడా తొందరగా వాళ్ళ మీద ఏం చేస్తుందో చూద్దాం. అది ఇటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది, లేదా ఈ ఇంక్లూజివ్ టీచర్స్ లేదా ఇంక్లూజివ్ పీపుల్ కూడా చాలా మంది బాధపడుతున్నారు. వీళ్ళల్లో మీ అందరికీ తెలిసిన విషయాల్ని చెప్పుకుంటూ ఈ 21 డిజబిలిటీస్లో ఒక 5-6 ఇంపార్టెంట్ డిజబిలిటీస్ చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తానక్క. అందులో శారీరక వైకల్యం అనేటువంటి, ఇందాక బాలు చెప్పినట్టు కుష్టు వ్యాధి అనేది గతంలో ఉన్నది. దాని తోడుగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు, సెరిబ్రల్ పాలసీ అనేది ఉన్నది. అంటే మెదడులో ఒక భాగాన్ని లేదా కొంత భాగాన్ని దెబ్బతిని నరాలకు సంబంధించినటువంటి వ్యాధి సెరిబ్రల్ పాలసీ. నెక్స్ట్ మరుగుజ్జుతనం, మనకు తెలుసు డ్వార్ఫిజం. మరుగుజ్జుతనాన్ని కూడా ఇందులో కొంచెం అక్కడ ఏమంటాం దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని జన్యుపరమైన వైద్యపరమైన కారణాల వల్ల వయోజనులు, అంటే మనకు తెలుసు 18 సంవత్సరాలు దాటిన మహిళలు లేదా 21 సంవత్సరాలు దాటిన పురుషులు, వీళ్లకు 4 అడుగుల 10 అంగుళాల కన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళ హైట్, వాళ్ళందరూ కూడా ఈ డ్వార్ఫ్ లేదా మరుగుజులుగా 147 సెంటీమీటర్ల లోపు ఎత్తున్నట్టయితే వాళ్ళను నిర్ణయించడం జరిగింది. 4 feet and 10 inches బిలో. నెక్స్ట్ ఈ మస్కులర్ డిస్ట్రఫీ, ఇందాక చెప్పినట్టు బాలు చెప్పినట్టు ఇది కండరాల లోపం. అంటే ఈ జన్యుపరంగా కావచ్చు, వంశపారపర్యంగా కావచ్చు, అదేవిధంగా ఈ శారీరక కదలికల్లో ఒక్కొక్కసారి, మరి బాలు తనకు తెలిసింది తనకు జరిగింది చెప్పిండు, కానీ ఒక్కొక్కసారి
పిల్లలు ఆడుకునే టైంలో కూడా ఏదైనా తగలరాని దెబ్బ తగిలితే కూడా ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి కారణమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎస్, దట్ ఈస్ బ్రెయిన్ కంట్రోలింగ్. ఎక్కడైనా కానీ ఈ డెవలప్మెంట్ జరిగేటటువంటి నర్వస్ సిస్టమ్ ఎక్కడైనా కానీ ఇంజూర్ అయితే కూడా మస్కులర్ డిస్ట్రోఫీకి రావడానికి కారణం ఉన్నది. ఇటువంటి అనేక రకాల కారణాల వల్ల ఈ మస్కులర్ డిస్ట్రోఫీ ఉంటుంది. ఇంకా అంధత్వం గురించి మనకు తెలుసు, సంతోష్ సార్ ఉన్నాడు. అంధత్వంతో పాటుగా తక్కువ చూపు, లో విజన్ అనేది కూడా ఇది ఒక డిసీజ్ గానే పరిగణిస్తారు. అదేవిధంగా హియరింగ్ ఇంపైర్నెస్ మనందరికి తెలుసు. ఇంకా మాటకు భాషకు కంట్రోలింగ్ లేకపోవడము, లేదా ఒకదానికొకటి సంబంధం లేకపోవడము. అదేవిధంగా మేధోవైకల్యం, మేధోపరమైనటువంటి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. అందులో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కియా, డిస్ప్రాగ్నియా, డెవలప్మెంటల్ అఫేషియా, ఇటువంటి అన్ని కూడా ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ కిందకి వస్తుంటాయి. దీంతో పాటుగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఇది తొలి 3 సంవత్సరాల్లో కనిపించేటటువంటి అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి. దేర్ విల్ బి నో గ్రోత్ ఇన్ ద బిగినింగ్ 3 years. ఇటువంటి వాటితో పాటు ఇంకా మనకు మానసిక రుగ్మతల గురించి తెలిసిందే. ఈ మానసిక రుగ్మతలకు సంబంధించినటువంటి మహిళలు లేదా అమ్మాయిల జీవన విధానాన్ని ఒకసారి ఆలోచించినట్టయితే పశువుల కన్నా హీనంగా కన్న తల్లిదండ్రులు కావచ్చు, సోదరిమణులు కావచ్చు, ఒక చీకటి గదుల్లో వేసి తాళం వేసి వాళ్ళ బతుకుకు వాళ్ళు పోయి మళ్ళీ వచ్చి తీసే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో తమ జీవితాలను కోల్పోతున్నటువంటి, చీకటి గదుల్లో కోల్పోతున్నటువంటి మనుషులు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రత్యేకించి మన భారతదేశంలో ఉన్నారు అటువంటి వాళ్ళు ఎక్కువగా. ఫారిన్ కంట్రీస్లో కొంత అవేర్నెస్ ఉన్నది వాళ్ళ గురించి. ఇది మనందరం కూడా అక్కడక్కడ తెలిసినప్పుడు వాటిని ఎదురించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటుగా నరాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, పార్కిన్సన్స్ డిసీజ్ అని, అదేవిధంగా హీమోఫిలియా, తలసీమియా, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఇటువంటి సికిల్ సెల్ డిసీజ్, ఇది కూడా దీర్ఘకాలికంగా రక్తహీనత. దేర్ విల్ బి నో వాట్ వీ కెన్ కాల్ సఫిషియంట్ బ్లడ్ జనరేషన్. అండ్ ఆల్సో ఈ అంధత్వము, చెవిటితనము, ఇటువంటి వాటితో వచ్చేటటువంటి డిఫరెంట్ డిజేబిలిటీస్ కూడా ఉంటాయి. బహుళ వైకల్యాలు అంటాం. మనకు చూడడానికి బాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళకు ఈ డిజేబిలిటీ ఇన్ లిజనింగ్ అనేది మనకు తెలియదు. మేము క్లాసులలో కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాము. కొన్నిసార్లు వాడికి మాట్లాడుతుంటే మనము, అమ్మాయి లేదా అబ్బాయి, మనం ఇక్కడ మాట్లాడిస్తుంటే అక్కడ చూస్తుంటారు, అక్కడ మాట్లాడిస్తుంటే ఇక్కడ చూస్తుంటారు. Like that, we have to identify what is the problem of the student. And blindness also. ఈ లో విజన్ ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు మనము బోర్డు మీద ఒకటి చెప్తుంటే ఒకటి రాస్తుంటే వాళ్ళు ఒకటి రాస్తుంటుంటారు. ఇవన్నీ కూడా బీయింగ్ టీచర్స్ అండ్ బీయింగ్ ఎల్డర్స్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై this type of disabilities, and we have to show them in the beginning itself. We have to advise them to consult the doctors, and we have to diagnose them. Like this, we have to have awareness about these 21 types of disabilities and RPWD 2016 Act and all. These are the very, very important points. మీరు కల్పించినటువంటి ఈ కనిక స్ఫూర్తి ద్వారా ఇటువంటి అవేర్నెస్ కల్పించే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రమక్క. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే సందర్భంలో నేను చెప్పినట్టు ఒక పాట బాలు ఉన్నాడు, సంతోష్ సార్ కూడా ఉన్నాడు అనుకుంటున్నాను. అందరు కూడా మరి సహృదయంతో స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని నేను ఇంకొంచెం మాడిఫై చేస్తాను. ఇవాళకి ఇవాళ రాసిన నేను మాడిఫై చేసి దీన్ని కూడా ఇప్పుడు వాడతాను. లేదు ఒక్క నిమిషంలో పాడేస్తాను 2 నిమిషాలు పాడి ఇంకా తర్వాత మళ్ళీ రికార్డ్ చేద్దాం. అది రికార్డింగ్, అది ఇంకా సాంగ్ ఒకటి చేద్దాం. చెప్పండి. ఉన్నా మేడం. పాడాలక దివ్య తేజాలు, ఇది టైటిల్, దివ్య తేజాలు. కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, కన్నీటిని మిగిల్చేది కాలమే కదా,
పన్నీటిని పంచేది ప్రతిభయే కదా, కన్నీటిని మిగిల్చేది కాలమే కదా. పన్నీటిని పంచేది ప్రతిభయే కదా. గతకాలపు గాయాలను మరవాలిరా, గతకాలపు గాయాలను మరవాలిరా. కరుగుతున్న కాలాన్ని కనిపెట్టుచూ భవిత కొరకు ఎదురు చూస్తూ బతకాలిరా. కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, పన్నీటిని పంచేది ప్రతిభయే కదా. మంచిని పెంపొందించి మనిషి వవ్వరా, పశువులాగా ప్రవర్తించి పతనమవ్వకు. మానవత్వం పంచి మహనీయుడవ్వరా. కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, పన్నీటిని పంచినది ప్రతిభయే కదా. ఓటమిని చూసి నువ్వు కృంగిపోకురా, ఎగిసిపడే అలలే ఆదర్శం అంటూ అనుభవాన్ని పాఠంగా మలుచుకొమ్మురా. కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, పన్నీటిని పంచేది ప్రతిభయే కదా. అవరోధాలెన్నున్నా అడ్డు కావురా, విజేతల వీరగాథలెన్నో చూసి స్ఫూర్తి పొంది నిర్భయంగా నిలుద్దామురా. కన్నీటిని పంచేది కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, కన్నీటిని పంచేది ప్రతిభయే కదా. దివ్యమైన తేజమున్న దివ్యాంగులురా, దివ్యమైన తేజమున్న దివ్యాంగులురా. సానుభూతి కాదు సహాయం చేస్తూ అవనిలో నా భాగ్యులను ఆదుకొమ్మురా. కన్నీటిని మిగిల్చేది కాలమే కదా, అన్నిటిని పంచేది ప్రతిభయే కదా. అన్నిటిని పంచేది ప్రతిభయే కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రమక, థ్యాంక్ యూ కనిక స్ఫూర్తి. అందరికీ నమస్కారం. మా హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడించండి. మేడం నేనేనా మేడం? ఓకే మేడం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ కనిక స్ఫూర్తి కార్యక్రమం ద్వారా ఎందరికో స్ఫూర్తిని అందిస్తున్న రమాదేవి కులకర్ణి మేడం గారికి, అలాగే వ్యాఖ్యాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా చాలా మందికి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ కార్యక్రమము. ఇప్పటి వరకు మాట్లాడిన బాలు గారు కావచ్చు, సంతోష్ గారు కావచ్చు, లింగారెడ్డి గారు కావచ్చు, ఎన్నో విషయాలు చెప్పారండి. నేను మధ్యలో కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది, దానికి కొంచెం వేరే ఇబ్బంది వల్ల. సో చాలా బాగుందండి ఇది పైగా ఇక్కడ సంతోష్ గారు ఒక ఫిజిక్స్ టీచర్ అన్నారు. నాకు అది ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఒక ఫిజిక్స్ లెక్చరర్ నండి. చాలా బాగా చెప్తున్నారు, అంత పిల్లలకి మోటివేషన్ ఇస్తున్నారంటే అది చాలా ఆనందదాయకంగా ఉంది. సో దీని గురించి ఒక అర నిమిషం ఒక పాట పాడతాను మేడం, ఈ పర్మిషన్ ఇస్తే.
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందాల నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో యువత మేడం, ఈ రోజుల్లో యువత ఎన్నో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో చెడు అలవాట్లకు బానిస ఈ సమయాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, ప్రతిభను అన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంతమంది మనకి ఇంత స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని మీరు రన్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేడం లక్ష్మీ సంధ్య మేడం, లక్ష్మీ సంధ్య. మీ అవును సార్, నేను ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అయ్యాను కదా మేడం, అట్లా. అదే అదే మేడం. మేడం నమస్తే మేడం, నా పేరు రమేష్. ఇప్పుడు నేను లింగారెడ్డి సార్ దగ్గర అండర్ కంట్రోల్ అని అన్నారు కదా, దాంట్లో నేను ఒక వ్యక్తిని మేడం. నాకు చాలా మంచిగా అనిపించింది మేడం నాకు ఈ ప్రోగ్రాము. అసలు సార్ గురించి నాకు ఫస్ట్ టైం తెలుసు. నాకు 2006-8లో నేను విజువల్ ఇంపైర్మెంట్ టీచర్ ట్రైనింగ్ చేశాను. అయితే మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు మేడం ఈ ప్రోగ్రామ్ వింటుంటే. శివకుమార్ అని టోటల్లీ బ్లైండ్ యాక్చువల్ గా, ఇంకొక 4 మెంబర్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక టీచర్ కి ఫ్రెండ్ కి ఒక అంటే టీచరు విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళకి చెప్పిన దానికంటే కూడా ఒక ఫ్రెండ్ గా విజువల్ ఇంపైర్మెంట్ ఉంటే ఏందనేది నాకు ఇప్పుడు అంత గుర్తుకొచ్చింది మేడం. ఇప్పుడు ఎంత జాయిగా ఉంటే వాళ్ళం మేము, అతని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము ఆ ట్రైనింగ్ లో. చాలా బాగా చేసుకున్నాము. ఇక తను ఒక డౌట్ పెట్టాడు మేడం. వాళ్ళ ఫాదర్ అంట, అతను యాక్చువల్ గా మహబూబ్నగర్ డిస్టిక్, వాళ్ళ ఫాదరు టౌన్ కి వెళ్ళే దగ్గరికి ఒక 5 కిలోమీటర్ సైకిల్ మీద పోయి అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయేవాడట. అయితే ఈ సైకిల్ ని బస్సులో పెట్టుకొని పోతారు అనుకున్నా అని చెప్పారు మేడం ఒకసారి. కానీ చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. చాలా మంచిగా ఉంది మేడం. నేను మళ్ళీ కూడా చేయను అవుతాను. తప్పకుండా మేడం. నాకు లింగారెడ్డి సార్ ఉన్నారు కదా, నాకు మంచిగా అనిపించింది. సార్ మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా. నమస్కారం మేడం, చాలా మంచి ప్రోగ్రామ్ మేడం. లింగారెడ్డి సార్ వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నా మేడం నేను టీచర్గా. సార్తో పాటు తుర్కపల్లిలో కలిసి పనిచేసిన తర్వాత సంతోష్ సారు మాకు కాంప్లెక్స్లో టీచర్ మేడం. మాకు ట్రైనింగ్స్ ఇస్తుంటాడు. చాలా డౌట్స్ విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేస్తాడు, బుక్ చూడకుండా. చాలా మంచిగా ఉంది మేడం ప్రోగ్రాము.
చాలా మంచి మోటివేషన్ ఉంది మేడం. చాలా 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 సంతోషం ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. తప్పకుండా, తప్పకుండా ఉంటా మేడం. తప్పకుండా ఉంటా మేడం. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. మేడం నేను స్పెషల్ ఎడ్యుకేటర్ మేడం. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని మేడం. నాకు చాలా హ్యాపీ ఉంది మేడం. నాకు చాలా రిలాక్స్గా ఉంది మేడం ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత. నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా ఎమ్మటి జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలాక్స్గా ఉంది. నా వంతు కూడా నేను ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క మీ ప్రోగ్రామ్ చూసి ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. నన్ను కూడా మీ దాంట్లో ఒక సభ్యునిగా జాయిన్ చేసుకుంటారని నేను మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర ప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సీనన్న వెల్కమ్. మాట్లాడు. వర్లకొండ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ మేడం. ఈ కనిక క్యాప్షన్ లో బర్న్ యువర్ నెగిటివ్ థాట్స్ అని పెట్టండి మేడం కనిక కింద. తుర్కపల్లిలో 9 years కొలికే చేశాం మేము. మా ఊర్లో నేను పనిచేసినప్పుడు కూడా దాచపల్లి వెంకటరెడ్డి అని చెప్పి మన సంతోష్ వాళ్ళ ఫ్రెండే, ఆయన కూడా బ్లైండ్ టీచర్ అసిస్టెంట్ గా 4 years చేశారు. ఒక స్పెషల్ గా పిల్లల్ని అందరిని వాళ్ళు ఆకర్షించడం చాలా బాగా, వాళ్ళకి ఐక్యూ కూడా బాగుంటుంది. వితౌట్ ఎనీ ఫోన్ నెంబర్స్ కూడా 50-100 మంది వరకు ఈజీగా వాళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి డిజేబిలిటీ అనేది ఏమి ఉండదు. దేవుడు అందరికి కూడా 100 ఎవరికి ఇవ్వడు. ఏదన్నా నెగిటివ్ ఉందంటే ఆ నెగిటివ్ అనేది ఇంకో దాంట్లో కనిపిస్తుంది. ఆ బెస్ట్ ఏందో మనం కనుక్కుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ బాగా సక్సెస్ అవుతుంది మేడం. అది అక్కడ నేను అందరికీ అన్ని ఎవరికి ఉండవు. ఒకటి లోపం ఉందంటే ఆ లోపాన్ని వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ కంపల్సరీ దొరుకుతుంది వాళ్ళ దగ్గర. అది అనుకోవడమే స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే మనం చాలా వరకు. ఇంకోటి కూడా ఇట్లా కూడా చాలా మంది ఈ డిజేబిలిటీ అడ్డం పెట్టుకొని కూడా రోడ్ల పోయింది మెయిన్ వాళ్ళను తొలగిస్తే బాగుంటుంది మేడం మెయిన్ గా. ఇంకోటి మన సినిమా కూడా డిజబిలిటీ తయారయ్యి కూడా వాళ్ళని అట్లా కూడా చేసేట్టు కూడా కొన్ని వింటూ ఉంటాం మనం. వాళ్ళ లైఫ్లు బాగా చేసినట్టు అయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
మేడం 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 నేను బాలు. ఆ, మేడం అది ఏం లేదు. అది నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను వర్క్. ఎవరైనా మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయితే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఒక 600 మెంబర్స్. డెఫినెట్లీ మేడం. అందులో 600 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. ఇంకా వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నాం తెలంగాణ వ్యాప్తంగా. ఆ, అదొకటి అదొకటి చెప్పడానికి చెప్తున్నాను. ఇంకొకటి, మమ్మల్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో అంటే చనిపోవడము, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చినాయని, లేకపోతే ప్రేమ విఫలమైందని, లేకపోతే ఇంకోదో తిట్టిదని, లేకపోతే సోషల్ మీడియాలో లైక్ రావటం లేదని, లేకపోతే స్ప్రెడ్ అవ్వటం లేదని, చిన్న చిన్న వాటికి చనిపోతున్నారు. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. యూత్ అనేది ఇప్పుడున్న యూత్ రేపటి భవిష్యత్తుకి వాళ్ళే పౌరులు గనక అవన్నీ పక్కదారులు పడుతున్నారు. సో అవన్నీ అవాయిడ్ చేసి కూడా మాలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే, అరే వాళ్ళు బతకంగా లేదు మేమెందుకు బతకకూడదు అనే ఆలోచన వాళ్ళ తీసుకురావాలి అనేది నాకు నమ్మకం. మేడం తెలియదా అది? యాక్చువల్గా అవును. ఉమ్. మేడం 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 చెప్తే మేడం చెప్తే నమ్మరు కానీ యాక్చువల్గా మా మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళు టోటల్గా కాలకృత్యాలు తీర్చుకోలేదు, తినలేదు, పడుకోలేదు, ఓన్గా ఏ పని చేసుకోలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ టైంలో కూడా అటు లెఫ్ట్ రైట్ పక్క మళ్ళించాలి. అట్లీస్ట్ చీమ కుట్టినా కానీ తీసుకోవడానికి రాదు. దోమ కుట్టినా చీమ కుట్టినా అట్లాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఏదో చేయాలన్న సంకల్పం అంతే ఇంకా. ఉమ్. పక్షాన అందరి పక్షాన అంతే. చెప్పండి. షూర్ షూర్ తప్పకుండా తప్పకుండా
అవునవును. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. ఓకే. ఓకే. అందరికి ముందుగా శుభ సాయంత్రం. ఈరోజు నిజంగా కూడా చాలా మంది ఇప్పుడు ఎంతో అంటే తెలుసుకోవాలని అంటే కనిక స్ఫూర్తి అంటే నిజంగా కూడా నేటి సమాజానికి కాలం అనుగుణంగా కనిక స్ఫూర్తి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మనం. అది 100కు 200% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ ఏది అవసరమో అదే స్ఫూర్తితోని కనిక స్ఫూర్తి సాహిత్యం కానీ తర్వాత మనకు అంటే ఒక్కొక్కరిని ఏదైతే సమాజంలో అవసరమో అటువంటి కార్యక్రమాలు చేయబడుతున్నటువంటి కులకర్ణి రమాదేవి గారు మేడం తర్వాత నిజంగా కూడా మాకు ఒక పెద్ద అక్క అమ్మ అని కూడా చెప్పవచ్చు, అందులో అత్యవసరం లేదు. సో కాబట్టి ఈరోజు నిజంగా ఇంత 7 నుండి 9 వరకు మనకు చాలా మంది సారు లింగారెడ్డి సారు నిజంగా చాలా మాకు తెలియనటువంటి విషయాలు చెప్పడం, తర్వాత చాలా మంది నిజంగా ఇలా సంతోషం ఏంటంటే సార్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మనం చాలా వరకు నిజంగా ఎన్నో రోజులు కలుసుకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ సార్ వాళ్ళ కొలీగ్స్ కానీ రకరకాలుగా ఇక్కడ ఈ లింకును కూడా మేము ప్రతిదీ మేము అన్ని గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాం. చాలా మంది కూడా కనుక ఓన్లీ సాహిత్య పరంగా కాకుండా చాలా మంది విద్యార్థులు కానీ టీచర్లు కానీ ఈవెన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ చాలా మంది కానిస్టేబుల్ రకరకాల డాక్టర్లు చాలా మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. అంటే నిజంగా కూడా నేటి సమాజానికి స్వాతంత్రం ఉన్నటువంటి ఈ సమాజానికి నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ఎంతో శ్రమ వచ్చి ఈ రోజు నిజంగా ఈ ఒక్క రోజుతో కాదు చాలా రోజుల నుండి శ్రమిస్తున్నటువంటి నిజంగా కూడా మా తరపున తర్వాత ఈ రోజు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి లింగారెడ్డి సార్ గారికి మా హృదయపూర్వకంగా మా సంస్థ నుండి శతకోటి వందనాలుగా మేము భావించి మీకు చెప్తున్నామని మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి అందరికీ వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తర్వాత మేడం గారికి తర్వాత ముఖ్యంగా మన ముఖ్య అతిథి అయినటువంటి లింగారెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నమస్కారం. వందే మాత్రం. బాయ్. గుడ్ నైట్. జై హింద్ జై భారత్.